यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम् गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् दूरीकृतसीतार्तिः प्रकटीकृत राम वैभव स्फूर्तिः दारित दशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः वीताखिल विषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छं सीतापति दूताद्यं वातात्मजमध्य भावये हृद्यं రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై
ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిరుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు, స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. పవిత్రమైన ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ కార్యసిద్ధి హనుమత్ స్వామికి తదితర దేవతలందరికీ కూడా నమస్సులు సమర్పణ చేసుకుంటూ, సిద్ధపురుషులు మహాత్ములు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య సంకల్పంతో, వారి హస్తకమలాలతో ఇంత గొప్ప ఆలయం ఈ దేశంలో ఈ ప్రాంతంలో నెలకొనడం ఇక్కడున్న వారందరూ అదృష్టం. ఈ శక్తి విస్తరిస్తూ అనేక యోజనాలకు ప్రసరిస్తున్నది. ఈ ప్రాంతంలో అనేక మంది హిందువులు వాసం ఏర్పాటు చేసుకున్న వార్త తెలిసి చాలా సంతోషం కలిగినది. చక్కని కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి శ్రీ ప్రకాశ్వరరావు గారు మొదలైన వారందరూ కలిసి ఈసారి అమెరికా ప్రవచనాల్లో ప్రథమతః డాలస్లో ఇక్కడ ప్రవచనం ప్రారంభించడం నా భాగ్యంగా నేను భావన చేస్తున్నాను. 2010 నుంచి అమెరికా ప్రవచనాలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి నేను ఎంవేల్ ప్రసాద్ గారు, శర్మ గారు, తోటకూర ప్రసాద్ గారు వీళ్ళందరి యొక్క ఆహ్వానం మేరకు మొట్టమొదటి వచ్చింది ఇక్కడికే. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత మొదటి ప్రవచనం ఇక్కడ. ఈ మధ్యలో కూడా వచ్చి ప్రవచనాలు చేయడం జరిగినది. అనేక విషయాలపై ఇక్కడ మాట్లాడుకున్నాం. ఎప్పటి వలన ఇప్పుడు కూడా మీ ఆదరణ చూపిస్తున్నందుకు చాలా సంతోషం. అనేక విషయాలు ఇక్కడ చెప్పుకోవడం జరిగినది. భాగవత సప్తాహం 2 పూటాల చొప్పున 7 రోజులు చేసుకున్నాం. అమెరికా ఇంకెక్కడా జరగలేదు. అలాగే భాగవత సప్తాహం ఇక్కడ మాత్రమే జరిగింది. ఇది డాలస్ వాసులు నాపై చూపిస్తున్నటువంటి అభిమానం, వారందరూ కృతజ్ఞతలు. అదేవిధంగా లలితోపాఖ్యానం తదితర అంశాలపై ప్రవచనాలు చేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన అంశం ఎంచుకోవడం జరిగినది. అది రామకర్ణామృతం. మరి హనుమంతుడి దగ్గర రామకథ చెప్తేనే ఆయనకు చాలా సంతోషం కనుక ఆంజనేయ స్వామి వారికి వినిపించబోతున్నాం. మన ఇవాళ రోజు నుంచి మొత్తం 7 రోజుల పాటు మరొక సప్తాహం ఇది రామ సప్తాహం. రామకర్ణామృతం అనే గ్రంథం ఆధారంగా తీసుకుంటూ మనందరం తరించిపోయే రామ విషయాలు చాలా ఉన్నాయి. అయితే ప్రారంభంలో చిన్న సూచన ఏంటంటే, చాలా మంది ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ నిండిపోయింది కనుక కొంచెం ముందు వరుస వారు జరిగి కింద కూర్చోగలిగే వాళ్ళు కూడా ముందే వచ్చి కింద కూర్చుంటే వెనక వచ్చే వాళ్ళకి అవకాశం అక్కడ ఏర్పడుతుంది. రామకర్ణామృతం అనే గ్రంథం చాలా కొత్తది, వింటున్నాం అనిపించవచ్చు. అయితే మాకు పరిచయం లేదనుకునే వాళ్ళు ఉంటారు. కానీ రామకర్ణామృత శ్లోకాలు చాలా మందికి తెలిసినవే, కానీ రామకర్ణామృతంలోని అని తెలియదు. ఉదాహరణకి మనకు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయినప్పుడు ప్రసిద్ధిగా చదివే శ్లోకాలు జానక్యా కమలామలాంజలిపుటే యా పద్మరాగాయిత న్యస్త రాఘవ మస్తకే చ. ఈ శ్లోకం ఒకటి. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ వైదేహీ సహితం సురద్రుమతలే శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. ఇవన్నీ కూడా రామకర్ణామృత గ్రంథంలోనివి, మనందరికీ పరిచయమైనవే గనక
వాటిలో ఉన్నటువంటి శ్లోకాలు ఇతరత్రా కూడా విశేషముగా ఉన్నవన్నీ కలబోసి మొత్తం 437 శ్లోకాల గ్రంథం రామకర్ణామృతం. 7 రోజుల పాటు వీలైనన్ని చెప్పుకుని మనం తరించుదాం. ఇది 4 ఆశ్వాసాల గ్రంథం, అంటే అధ్యాయానికి ఆశ్వాసం అని పేరు పెట్టి మొత్తం 437 శ్లోకాలు ఇందులో రచింపబడుతున్నాయి. అయితే అదృష్టం ఏంటంటే ఈ శ్లోకాలన్నిటికీ చాలా ఏళ్ల క్రితమే తెలుగు చేసిన వారు తెలుగు కవి సిద్ధకవి. గ్రంథం మాత్రం సంస్కృతంలో ఉన్నది, దాన్ని తెలుగు పద్యాలుగా రచించారు. ఆయన తెలుగు పద్యాల ఆధారంగా ఏవేవి అనువదించారో అవన్నీ కలిపితే మొత్తం 437 శ్లోకాలు రామకర్ణామృతం అనే గ్రంథం. అయితే ఇది ఎవరు రాశారు అనే మాటకి ఆ సిద్ధకవి తెలుగులోనే చివరికి మాట అంటారు. శివతుల్యుండగు ఆదిశంకరులు మున్ శ్రీరామ కర్ణామృతం భవనిన్ సంస్కృత మెప్పరించే అది మోక్షాపేక్ష చేకూరు వంశవరాబ్ధిందు సుసిద్ధ సిద్ధ కవివే శ్రద్ధన్ తెనింగించి రాఘవ పూదండగనిచ్చినాడ గుణము ఆకల్పంబుగా సత్కృపన్. దీనిలో ఆదిశంకర భగవత్పాదులు వారు ఈ గ్రంథాన్ని రచించారు అని ఈ సిద్ధకవి అనే తెలుగు కవి పేర్కొన్నారు. ఈ కవి పేరు చేకూరి సిద్ధకవి. ఇంటి పేరు కూడా చెప్పుకున్నారు, చేకూరి వంశ వరాబ్ధిందు అనే మాటలో. చేకూరి సిద్ధకవి మొత్తం తెలుగులో అత్యద్భుతమైన పద్యాలు అనువాదం చేసి ఇది ఆదిశంకరులు రచించారు అనే మాటను ప్రస్తావన చేశారు. అయితే కొందరు పండితులు ఇది శంకర కృతమా కాదా అని చర్చ వాళ్ళు చేస్తారు, కానీ భక్తులుగా చర్చలు అక్కర్లేదు. శంకరాచార్యులు రచించారనుకున్న తప్పులేదు, శంకరాచార్యులు రచించకపోయినా గ్రంథం గొప్పది. ఎందుకంటే కొందరు పండితుల అభిప్రాయం ఏంటంటే వివిధ పురాణాల్లో వివిధ మంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటి రామ సంబంధమైన మహిమాన్విత శ్లోకములన్నీ ఎవరో ఒక చోట కంపైల్ చేసి సమకూర్చి పుస్తకంగా అందించారు అని వారి అభిప్రాయం. ఇది బాగుంది, ఎందుకంటే రామకర్ణామృతంలో గుత్తులుగా శ్లోకాలు కనబడతాయి. కొన్ని చోట్ల పట్టాభిరామమూర్తి వర్ణన, కొన్ని చోట్ల యుద్ధం చేస్తున్న రాముడు, కొన్ని చోట్ల తారక మంత్ర మహిమ, కొన్ని చోట్ల రామాయణ మహిమ, ఇలా వరుసగా కొన్ని శ్లోకాలు గుత్తులుగా ఒక అంశాన్ని ప్రస్తావన చేస్తాయి. పైగా వాటికి ఫలశ్రుతి కనబడుతుంది. ప్రాతస్మరామి రఘురామం అంటూ ప్రాతస్మరణ శ్లోకములు కొన్ని కనబడుతూ ఉంటాయి. అలాగే రాముని యొక్క రక్ష మనకు లభించాలనే శ్లోకాలు మరికొన్ని చోట్ల కనబడతాయి. ఇలా అనేకములైనవి సమకూర్చి వివిధమైనటువంటి మంత్రభాగాలు ఇందులో ఉన్నాయి. అవన్నీ ఎవరో పెద్దలు ఆ రోజుల్లో సమకూర్చి ఉంటే దానిని రామకర్ణామృతం పేరుతో ప్రసిద్ధి చెందితే దాన్ని సిద్ధకవి తెలుగు చేశారని కొందరు అభిప్రాయం. ఇలాగా రకరకాల అభిప్రాయాలు ఉన్నప్పటికీ మొత్తానికి మహిమాన్వితమైన గ్రంథం అనడంలో మాత్రం అభిప్రాయ భేదం లేదు. కానీ శంకర కృతం అని కొందరు చెప్పినా, మహాత్ములు మహర్షులు రచించినవన్నీ ఒక చోట సమకూర్చిన గ్రంథం అని చెప్పినప్పటికీ కూడా రామకర్ణామృతం శ్రద్ధగా పారాయణ చేసిన, శ్రద్ధగా 7 రోజులు విన్నా మళ్ళీ రామాయణం అంతా విన్నట్లే మహిమాన్వితమైన గ్రంథం ఇది. అయితే రామాయణం అనగానే భారతీయులందరికీ చాలా గౌరవం ఉంది, సంస్కారం లేని వారికి అగౌరవం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే సరిగ్గా తెలియకపోవడం వల్ల రామాయణాన్ని కొంతమంది కేవలం ఒక ధార్మికమైన గాథగా చూస్తారు. అంటే ఒక మహాత్ముడు, ఒక మహాపురుషుడు రామచంద్రమూర్తి అటువంటి మర్యాదా పురుషోత్తముడైన మహాత్ముని చరిత్ర అని కొందరు భావిస్తారు. కొందరు సాక్షాత్ భగవద్ అవతారము రాముడు అనే ఉద్దేశంతో విష్ణు స్వరూపంగా ఉపాసన చేస్తూ కొందరు భావిస్తారు. మరికొంతమంది రామాయణం లోకానికి పనికొచ్చే ధర్మాలు చెప్తోంది, నీతులు చెప్తోంది, ఇలా భావన చేస్తారు. కానీ రామాయణం కేవలం ఒక ధర్మ గ్రంథం మాత్రమే కాదు, రాముడు కేవలం ఒక ధార్మిక పురుషుడు మాత్రమే కాదు. ముందు రామాయణంలో రాముడు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి, రామాయణం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. చేసుకుని రామకర్ణామృతంలోకి ప్రవేశిస్తే మనం ఆస్వాదిస్తాం. రాముడు ధర్మబద్ధంగా ఉన్నాడు గనక దేవుడయ్యాడు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ రాముడంత ధర్మంగా ఉన్నవాళ్ళు రామునికి పూర్వంలోనే చాలా మంది ఉన్నారు. ధర్మానికి ఏమాత్రము లోటు లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రామునికి పూర్వీకులైన రఘువంశ చక్రవర్తులందరూ కూడా ధర్మంలో 100కు 100 పాళ్ళు పరిపూర్ణులు. అందుకే కాళిదాస్ అంతటి వాడు రాముని పూర్వీకుల గాథనంతటి తీసుకుని రఘువంశం అనే పేరుతో అద్భుతమైన గ్రంథాన్ని రచించి సోహమాజన్మ శుద్ధానం ఆఫలోదయ కర్మణం అంటూ ఆజన్మ శుద్ధులు మహాత్ములు అయినటువంటి ఋషిరాజులు లేదా రాజర్షులు రామునికి పూర్వీకులు. మొట్టమొదటి రాజు అయినటువంటి మనువు మొదలుకొని ఆ తర్వాత వచ్చిన ఇక్ష్వాకు, రఘువు, కకుస్థుడు, మాంధాత మొదలైనటువంటి రాముని పూర్వ చక్రవర్తులందరూ కూడా ధర్మంలో రామునికి ఏమాత్రం తీసిపోరు. రాముడు కూడా ఆ పరంపరాగతమైన ధర్మాన్ని నిలబెట్టాడు ఆయన. ఎందుకంటే ధర్మం రాముడితో మొదలు కాలేదు, రాముడికి పూర్వమే ఉన్నది. ఆ ధర్మాన్ని తాను ఆచరించాడు, తాను నిలబెట్టాడు. కేవలం ఒక ధార్మికుడి గాథే అయితే రామాయణం ఇంతకాలం నిలిచేది కాదు. రాముడి ధర్మపురుషుడంలో సందేహం లేదు. దానికి పైన మరొక కోణం కూడా ఉన్నది. రామచంద్రమూర్తి సాక్షాత్ నారాయణుడు. అందుకు రామాయణాన్ని ఒక ధార్మిక గ్రంథంగా చూడడం ధార్మిక కోణం. 3 కోణాల్లో చూడాలి రామాయణాన్ని. ఒకటి ధార్మిక కోణం. ధార్మిక కోణంలో చూసినప్పుడు రాముడు మనకు ఆదర్శ పురుషుడు.
రాముడు ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాడు, ఏమి చెప్పాడు, ఇవన్నీ కూడా మనం మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. రెండవ కోణం ఉపాసనా కోణం. రామాయణాన్ని ఈ కోణంలో చూడాలి. ఉపాసనా కోణం. ఉపాసన అంటే భగవంతుని ఆశ్రయించడం, ఆరాధించడం, దీనివల్ల చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం, మనకున్నటువంటి గ్రహదోషాదులన్నీ తొలగించుకోవడం, చిట్ట చివరికి జీవన పరమార్థమైన మోక్షం పొందడం. ఇది ఉపాసన యొక్క లక్ష్యం. ఉపాసన చేయడానికి మళ్ళీ రాముడే దిక్కు. మొదట ఆదర్శంగా తీసుకోవడానికి రాముడే ఆధారమయ్యాడు. ఉపాసించడానికి ఆ పరమాత్మని రామరూపంలో ఉపాసిస్తూ తరించాలి. ఇది ఉపాసనా కోణం. మూడవ కోణం తాత్విక కోణం అనుకుంటున్నది. ఇది ఫిలాసాఫికల్ యాటిట్యూడ్. రామాయణాన్ని తాత్విక దృష్టితో చూస్తే అద్భుతమైన వేదాంత శాస్త్రం అంతా రామాయణంలో కనబడుతుంది. రామాయణాన్ని ఎలా తాత్వికంగా చూడాలో చూపించిన వాళ్ళల్లో మనకి అధ్యాత్మ రామాయణం మొదలైన గ్రంథాలు రామాయణాన్ని తాత్వికంగా చూపిస్తాయి. రామచంద్రమూర్తి పరబ్రహ్మాన్ని చూపిస్తాయి. ఒకే గ్రంథంలో ఇప్పుడు మనం ప్రధానంగా 3 కోణాలు చెప్పుకున్నాం. ధార్మిక కోణం, ఉపాసనా కోణం, మూడవది తాత్విక కోణం. ఇంకా వెతికితే మరికొన్ని అంశాలు కూడా కనబడతాయి. ఒక అంశం ఏంటంటే యజ్ఞ సంబంధమైన రహస్యాలు రామాయణంలో దాగి ఉన్నాయి. ఇది మరొక అంశం. అంటే వేదములో చెప్పబడ్డ విజ్ఞానం అంతా రామాయణంలో దాగి ఉన్నది. వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలకి సామాన్యులు అర్థం చెప్పలేదు, కానీ వేదాల్లో ఉన్నటువంటి విషయం మనందరికి అవసరం. అందుకు వాల్మీకి ఏం చేశాడంటే వేదాల్లో దాగినటువంటి ధర్మములు ఉన్నాయో, రహస్యాలు ఉన్నాయో వాటన్నిటిని రామాయణ రూపంలో అందించాడు. ఈ మాట ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకంలో ఉంది. వేద విద్యే, చాలా మంది అంటారు పరిచయం బాగా, అందుకే అంటే నాకు సంతోషమే. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన. చిత్రం ఏంటంటే ఈ శ్లోకం కూడా రామకర్ణామృతం ఉన్నది. అంటే మనకు తెలియకుండా రామకర్ణామృతం మన జీవిత ప్రవాహంలో కలిసిపోయింది. ఇక్కడ వేదవేద్యుడైన రాముడు అంటే వేదము ఎవరిని చెప్తోంది? భగవంతుని చెప్తోంది, పరమాత్మని చెప్తోంది. దాని అసలు లక్ష్యం పరమాత్మ, మన అసలు లక్ష్యం కూడా పరమాత్మే. ఆ పరమాత్మ వేదవేద్యుడు. వేదవేద్యుడైన పరమాత్మ రాముడిగా అవతరిస్తే వేదము రామాయణంగా అవతరించింది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. కనుకనే వేదములో ఏమున్నదో అంతా రామాయణంలో ఉన్నది. ఆ మాట వాల్మీకి రామాయణంలో ప్రధానంగా అటు బాలకాండలో అటు యుద్ధకాండలో కూడా రామాయణం వేద సమం అని మాట చెప్తాడు. ఇక్కడ అంటే రామాయణం వేదంతో సమానము. అందుకే రామాయణం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివి జీవితం అలవాటు చేసుకుంటే వేదమంతా అర్థమైనట్లే మనకి. ఇక్కడ రామాయణం వేద సమం, వేదమే రామాయణం. వేదంలో మన ధర్మం బోధించడమే కాకుండా ఒక అలౌకికమైన అంశములు చెప్తూ మన జీవితాలను బాగు చేసే శక్తి వేద మంత్రాలకు ఉంది. అదంతా రామాయణంలో మనకు కనబడుతుంది. అందుకే వేదంలో యజ్ఞ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే యజ్ఞములు చేస్తే గాని మనిషి పూర్తిగా తరించలేడు. యజ్ఞ విజ్ఞానం రాను రాను లుప్తమవుతుంది. ఎందుకంటే వేదాల్లో ఏ యజ్ఞాలు ఉన్నా అవేం తెలియవు మనకి. కానీ రామాయణం బాగా చదివితే యజ్ఞ రహస్యాలంతా రామాయణంలో కనబడతాయి. అందుకు రామాయణం యజ్ఞపరంగా చూస్తే ఒక అత్యద్భుతమైనటువంటి కోణం. ఇంకొక కోణంలో రామాయణంలో జ్యోతిష్ శాస్త్రపరమైన అర్థాలు, యోగ శాస్త్రపరమైన అర్థాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మరొక 3 చెప్పుకున్నాం. యజ్ఞపరం, ఇంకొకటి జ్యోతిష్ శాస్త్రం, మూడవది యోగ శాస్త్రం. ఇన్ని దాగి ఉన్నాయి. కనుకనే రామాయణం కేవలం ఒక కథా పుస్తకం మాత్రమే కాదు, ఇన్ని రహస్యాలు ఉండడం వల్లే రామాయణానికి మహిమ ఏర్పడింది. నేటికి రామాయణం పారాయణ చేస్తాం. కేవలం కథ అయితే పారాయణ చేసి బాగుపడితే ఎక్కడ కనబడుతుంది? రామాయణ పారాయణ విధానాలు చాలా చక్కగా ఉంటాయి. మొత్తం 7 కాండలు. 7 కాండల్లో ఏ ఏ ఘట్టములు, ఏ ఏ సర్గలు ఎలా పారాయణ చేయాలో విధానాలు ఉన్నాయి. నేటికి పారాయణ చేసి ఫలితం పొందుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే అనుభవం మీద విషయాలు తెలియాలి. ఊరికినే మాట్లాడమంటే ప్రతివాడు మాట్లాడతాడు. అనుభవం మీద తెలియాలి కదా. అందుకే రామాయణాన్ని పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నవారు నేటి తరంలో కూడా నేనే చాలా మందిని చూడటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని గ్రహదోషాలు పోవడానికి కొన్ని సర్గలు పారాయణ చేయమని చెప్తారు. అలాగే జీవితంలో కొన్ని అవాంతరాలు ఏర్పడితే వాటిని అధిగమించడానికి కొన్ని ఘట్టాలు పారాయణ చేయమని చెప్పడం జరుగుతున్నది. ప్రత్యేకించి సుందరకాండ పారాయణ అందరికీ తెలిసినది. రామాయణంలో ప్రతి కాండకి అంత శక్తి ఉన్నది. ప్రత్యేకించి సుందరకాండకు కూడా విశేషంగా చెప్తారు. ఒక సుందరకాండే విశేషంగా తీసుకుని అందులో ఘట్టాలు, అందులో సర్గలు, ఇవన్నీ కూడా. పైగా ఏది ఎలా పారాయణ చేయాలో చెప్తున్న మంత్రశాస్త్రం ఉంటుంది. అదొక ఆశ్చర్యం. కనుక రామాయణంలో మరొక అద్భుతమైన అంశము మంత్రశాస్త్రము. ఇప్పటికి ఎన్ని చెప్పాం గుర్తుపెట్టుకుంటే, ధార్మిక కోణం, ఉపాసన కోణం, తాత్విక కోణంతో పాటు యజ్ఞము, యోగము, జ్యోతిషము, ఇప్పుడు మంత్రశాస్త్రం చెప్తున్నాం. రామాయణంలో మంత్రశాస్త్ర రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ కారణం చేతనే అది పారాయణ చేయడం ఏంటి ఫలితం లభిస్తున్నది. రామాయణం మొత్తం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు పారాయణ చేయడం ఉన్నది. ఉత్తరకాండ విషయం వేరే విషయం. అది కూడా రామాయణం అంతర్భాగమైన, దాని పారాయణ క్రమం వేరు, దాని పారాయణ పద్ధతి వేరు. పారాయణ అంటూ చేస్తే సంపూర్ణంగా యుద్ధకాండ వరకే చేయాలి.
ఉత్తరకాండ ప్రత్యేక పారాయణ గ్రంథం, దాని విధులు వేరే ఉన్నాయి. మొత్తానికి రామాయణంలో ఇన్ని రకాల విశేషములు దాగి ఉన్నాయి. అవి వింటూ ఉన్నా ఫలితాలు కనబడతాయి. అందుకే రామాయణ కథ తెలిసినా మాటి మాటికి వింటూ ఉండాలంటే మన బ్రతుకులో ఎంత కాదనుకున్నా, ఎంత కావాలనుకున్నా రావాల్సినవి వస్తూనే ఉంటాయి. అది సుఖాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు. వద్దన్నా దుఃఖాలు పోవు, కావాలన్నా సుఖాలు రావు. అవి వాటి ఫలితాలు బట్టి వాటి వస్తూ ఉంటాయి. కనుక జీవితం ఉన్నంతకాలం ఆ రామకథ వింటూ ఉండాలి. మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఎందుకంటే ధర్మంగా ఉండాలి, మంచిగా ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సుఖంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ రెండు మన చేతుల్లో లేవు. ఉండాలని అనుకోవడం వరకే మన చేతిలో ఉంది. వెనకాల మరొకటేదో ఉన్నది. అది మనం చేసుకున్న ఇదివరకు ప్రారంధాలనండి, వాటి బట్టి దైవం ఇచ్చే ఫలితాలనండి, ఏదో ఒకటి. వాటిని సవరించగలిగే శక్తి కూడా రామాయణానికి ఉన్నది ఇక్కడ. అందుకే మన జీవితాన్ని అలా బాగుపరచగలిగే శక్తి ఉన్నటువంటి రామాయణం మొత్తం మనం చెప్పుకున్నా 7 రోజులు చెప్పలేం. అలాగే వదులుతామా? ఎంత అందితే అంత. విశేషం ఏంటంటే రామకర్ణామృతం జాగ్రత్తగా వింటే మొత్తం రామాయణం అంతా మనకి అందుతుంది. ఇప్పుడు చెప్పిన అన్ని కోణాలు రామకర్ణామృతం ద్వారా మనకి అందుతాయి. ముఖ్యంగా రామకర్ణామృతంలో కనబడింది కొన్ని చోట్ల రామనామ మహిమ, మరికొన్ని శ్లోకాల్లో రామ రూప సౌందర్యం, మరికొన్ని చోట్ల రామాయణంలో ఉన్న ఘట్టాలు, వాటి యొక్క ప్రశస్తి, ఇవి ప్రధానంగా కనబడతాయి. దీనితో పాటు సీతమ్మ, హనుమంతుడు ఇత్యాది మహాపాత్రల యొక్క వైభవం కూడా కనబడుతుంది. ఇన్ని అంశములు ఇందులో ప్రస్తావన చేయబడుతుంటాయి. ఒక్కొక్క శ్లోకం జాగ్రత్తగా వింటే రామాయణం కళ్ళ ముందు కదలాడుతుంది. అంతేకాదు రామ తారక మంత్రాలను మంత్రశాస్త్రంలో కొన్ని ఉన్నాయి. రామ ఉపాసన యంత్రములు కూడా ఉన్నాయి. శ్రీచక్రం ఎలా ఉన్నదో రామునికి కూడా ఉపాసన యంత్రములు ఉన్నాయి. ఒక దేవత అంటూ ఉంటే మంత్రం, యంత్రం, తంత్రం 3 ఉంటాయి. అలాగే రామునికి సంబంధించిన మంత్రము, తారక మంత్రములు బోలుడు ఉన్నాయి. అందులో గురువులు ఉపదేశించిన ప్రకారం ఎవరి మానాన వారికి తారక మంత్రం పొంది సాధన చేసుకోవచ్చు. అలాంటి మంత్రాలు ఇక్కడ 7 రోజులు ఎన్ని చెప్పబడతాయో మనకు తెలియదు. వాటి వింటూ ఉన్నప్పుడే వాటి ప్రభావం ఇక్కడ ఉన్న వారు అందరిపై ఉంటుంది. దాన్ని తర్వాత కూడా కొనసాగించి జపం చేయగలిగితే వాటి ప్రభావం ఇంకా పొందవచ్చు. కనుకని ఇక్కడ ఒక్కొక్క రోజు మన భాగ్యంగా భావించినట్లయితే ఎన్ని మంత్రమహిమలు వినగలమో, ఒక్కొక్క మంత్రానికి రాముడి యొక్క ధ్యానమూర్తి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది. ఆ ధ్యానమూర్తులు మనం ఇక్కడ చూస్తాం సంపూర్ణంగా. అదేవిధంగా ఇందాక ప్రస్తావన చేసిన అనేక ఘట్టాల్లో రామచంద్రమూర్తి యొక్క వర్ణన కూడా కనబడుతుంది. ఇలా ఒకవైపు రామాయణము, ఒకవైపు రామ మంత్రశాస్త్రము, ఇన్ని మనకు పొందగలిగే భాగ్యం ఈ రామకర్ణామృతం ద్వారా మనకు లభిస్తున్నది. ఇక్కడ ఈ రామకర్ణామృత కర్త మొట్టమొదటి మనకి ఇచ్చిన కొన్ని శ్లోకములు మంగళాచరణ శ్లోకములు. మంగళం అంటే చివరికి ఇచ్చేది మాత్రమే కాదు, మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని అని. ఏదైనా గ్రంథానికి మొదట, మధ్య, చివర కూడా మంగళం పలుకుతూ ఉంటారు. ఇక్కడ మంగళం అంటే పూర్తి చేసేయడం కాదు, శుభం అని అర్థం ఇక్కడ. కానీ మంగళం, ఈ మంగళాచరణ శ్లోకములు చాలా ప్రసిద్ధి. ఒక్కసారి చదువుకుందాం, చదివేకి దీనిలో ఉన్న రహస్యం తెలుస్తుంది. మంగళాచరణ శ్లోకములే రామకర్ణామృతంలో మొదటి శ్లోక పరంపర కనుక మంగళాచరణ శ్లోకములు నేను చదువుతుంటే మీరు కూడా చదవగలిగేటంత పరిచయం మీ అందరికీ కూడా. కనీసం 1-2 తెలియని వాడు ఎవడు ఉండడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరాగ రంగాయ మిథిలానగరీపతే. ఇలా మొత్తం మనకి 12 శ్లోకాలు ఉన్నాయి. ద్వాదశాదిత్యుల్లాగా 12 శ్లోకాలు కనబడతాయి. అయితే ముందు 12 ఎందుకు చెప్పారంటే ఆదిత్యుడికి సంకేతం 12. ఇంకొక విశేష రహస్యం ఏంటంటే నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి సంబంధం ఉన్నది. ఆ కారణం చేతనే 9 ప్రధాన అవతారములుగా ప్రస్తావన చేయబడుతూ ఉంటాయి. ఒక్కొక్క గ్రహదోషం పోగొట్టడానికి ఒక్కొక్క అవతారం. సూర్యుడికి సంబంధించిన అవతారం అంటే ఆదిత్యం. ఆయనకి సంబంధించిన మూర్తి ఎవరంటే రామమూర్తి, సూర్యవంశోద్భవుడు. అందుకే రామోపాసన చేస్తే ఆదిత్య సంబంధమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది. అందుకే రామ వ్రతం చేసేవారికి ఆదివారం ప్రధాన దినంగా చెప్పబడి ఉన్నది. ఈ శ్లోకములు కూడా 12 శ్లోకాలే సమకూర్చారు. ఇలా మంత్ర శాస్త్ర విషయాలు చాలా ఉంటాయి. అందుకే రాముణ్ణి ఏదో మనలాంటి మనిషిలా చూడటం కాదు, ఇన్ని విశేషములు దాగి ఉన్నాయి. కనుకనే ఈ మంగళంలోనే 12 చెప్పడం కాకుండా ఈ మంగళంలో ఉన్నటువంటి అద్భుతం పరిశీలిద్దాం. ఎందుకంటే బాగా తెలిసిన వాటిలోనే తెలుసుకోవలసినవి ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే కొన్ని అద్భుతాలు అలవాటు అయిపోతే మామూలు అయిపోతాయి, అంతేగాని అర్థమైపో. మామూలు అయిపోతే ఏమిటన్నా ఏముందిలేంటి అనిపిస్తుంది ఇక్కడ. కానీ అలవాటైపోయిన అద్భుతాలు, వీటిలో ఉన్న అద్భుతం పరిశీలిద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ముందు ఈ 2 శ్లోకాలు పరిశీలించేద్దాం. మొత్తం 12 శ్లోకాలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే రామాయణం అంతా ఉంది అందులో. ఎలా ఉన్నదంటే రాముడు అవతరించాడు. అవతరించిన రాముడి యొక్క స్వభావం ఏమిటి, స్వరూపం ఏమిటో ఈ శ్లోకంలో ఉన్నది. ఎలా అవతరించాడు? కోసలేంద్రాయ, కోసల రాజుగా అంటే కోసల రాజపుత్రుడిగా అవతరించాడు. అవతరించినప్పుడు అవతారంలో ఆయన చూపిస్తున్నది ఏంటి? మహనీయ గుణాత్మనే. మహనీయ అంటే గౌరవించదగిన, పూజించదగిన గొప్ప గుణములన్నీ కలబూసి రామచంద్రమూర్తి. ఎందుకంటే రాముడు అంటేనే గొప్ప గుణాల కలయిక. అన్ని గొప్ప గుణాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు రాముడు. అందుకే మహనీయ గుణాత్మనే అనే మాట అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో అద్భుతంగా చెప్తాడు ఈ మాట. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ అన్న చిన్న మాటే, సౌజన్య నిలయాయ అంతే. ఒక్క మాటలో రామతత్వం అంతా కూరేడు ఆయన. సౌజన్యం అనే మాట మనము మాట్లాడుతుంటాం, అర్థం ఎంతమందికి తెలుసు? ఈశ్వరుడి గిరుక. సౌజన్యం అంటే సుజనస్య భావం సౌజన్యం. సుజనుడు అంటే మంచి మనిషి. మంచి మనిషి అంటే మనకు ఎవరు నచ్చితే వాడి, అది కాదు. సుజన అంటే మేలైన గుణాలు కలవాడు. వాడికి మేలైన గుణములు ఉండడమే కాదు, వాడి వల్ల ప్రపంచానికి మేలు కలగాలి. అందుకే మంచి గుణములు కలిగి లోకానికి మంచి కలిగించేవాడు సుజనుడు. ఈ సుజనత్వం అనేది ఒక పరిపూర్ణంగా ఒక దగ్గర రాసిపోస్తే అది రాముడు. అందుకే సౌజన్య నిలయాయ అనే మాట అంత గొప్పగా చెప్పారు. అందుకే సుగుణాల కుప్ప గనక స్వామివారిని మహనీయ గుణాత్మని అన్నారు. రామాయణంలో ప్రారంభంలో కూడాను వాల్మీకి నారదుల వారిని ప్రశ్నించినప్పుడు 16 సుగుణాలు చెప్పి ఈ గుణాలన్నీ ఉన్నవాడు ఇప్పుడున్నాడు అన్నాడు. ఎప్పుడు? త్రేతాయుగాంతంలో. అంటే అప్పుడు కూడా ప్రశ్నే అనమాట. ఎందుకంటే ఎప్పటికైనా సరే అన్ని సుగుణాలు ఉన్నవాడు ఒక దగ్గర ఉండడు. అది హైలీ ఇంపాసిబుల్ అనే మాట ఉంది కదా. లోకంలో అన్ని గుణములు అంత పరిపూర్ణంగా ఎప్పుడు ఉండడం అనేది కష్టం. 3 మాటలు అన్నాం ఇక్కడ. అన్ని గుణాలు అంత పరిపూర్ణంగా ఎప్పుడు ఉండడం. కొంతమంది సత్యం పలుకుతూ ఉంటారు అప్పుడప్పుడే, కానీ సత్యం అనేది ఎల్లప్పుడూ పలకగలుగుతూ ఆ సత్యములో మళ్ళీ పర్ఫెక్షన్. అలా ఒక్కొక్క గుణము దాని యొక్క పరిపూర్ణత అది ఎప్పుడు ఉండడం, అంటే దాని యొక్క నిత్యత్వం. ఇన్ని ఉండడం అనేది ఎక్కడైనా సాధ్యమేనా? అది వాల్మీకి వచ్చిన సందేహం. అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే అటు ఇటు వెతక్కయ్యో ఒక్కడున్నాడని చెప్పాడు నారదుల వారు. ఆయన 16 చెప్తే ఈయన మరో 16 కలిపారు నారదుల వారు. కలిపితే 32 గుణాలు వస్తాయి. అక్కడ 32 లక్షణములు కలిగిన అని త్యాగయ్య యొక్క కీర్తనలో చెప్తాడు. ఆ 32 లక్షణాలు అక్కడ ఉన్నాయన్నమాట. 32 పరిపూర్ణ గుణాలు దగ్గర రాస్తే అందులో ఒక్క గుణం పరిపూర్ణంగా దగ్గర కూడా కనబడడం కష్టం. ఎందుకంటే రాముడు మహా సౌందర్యవంతుడు. ఆ సౌందర్యం ఎంత ఉన్నదో జ్ఞానం అంత ఉన్నది. ఎందుకంటే లోకంలో గొప్ప అందగాడు దొరకడం కష్టం. ఏదో కొన్ని ఫీచర్స్ చూసి అందగాడని మనం నిర్ణయించాల్సిందే తప్ప అన్ని రకాల అందగాడు ఉండడం కష్టం. అంత అందం ఉంటే జ్ఞానం ఉండడం కష్టం. 2 ఉంటే సుగుణాలు ఉండడం కష్టం. 3 ఉంటే బలం ఉండడం కష్టం. అన్నీ ఉంటే ధర్మం ఉండడం కష్టం. కానీ అన్నీ ఉండాలంటే ఒక ఆయన అన్నాడు, ఇన్ని ఉండాలంటే మహా కష్టం అంటే దేవుడే దిగి రావాలని. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. అది తెలుసుకుంటాం. కనుక అన్నీ అంత పరిపూర్ణంగా ఉంటే దేవుడు దిగి రావాలి కనుక అన్ని దింపుకొచ్చాడు ఆయన. ఈ దింపుకు రావడానికి కారణం మనం ముందు కృతజ్ఞతలు చెప్పవలసింది రావణాసురుడు. ఎందుకంటే ఆయన నరవానరుల్ని నిర్లక్ష్యపరిచాడు. నరుడు నన్నేం చేరాడు కనుక నాకు నరుల నుంచి ప్రమాదం లేదు అనుకున్నాడు ఆయన. అనుకుని ఎవడైనా సరే తనతో సమానమైన వాళ్ళు తనకంటే గొప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తారు, కానీ తనకంటే తక్కువ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద తక్కువ దృష్టి ఉంటుంది. అదొక మనస్తత్వం, సైకాలజీ. అలాగే ఆయన గారికి తనతో సమానమైనటువంటి బలం ఉన్నటువంటి దేవ, దానవ, యక్ష, రాక్షస వీళ్ళ గురించి ఆలోచించాడు. నరవారంలో ఆఫ్టర్ ఆల్ అతని దృష్టిలో అలా పక్కన తోశాడు. అది పనికొచ్చింది అతను చావు మూడడానికి. అంటే స్వభావత రావణాసురుని నరులు కొట్టలేదు, అందువల్ల అతడు వాళ్ళని నిర్లక్ష్యపరిచాడు. మీకు దేవదానాలు ఎలాగో కొట్టలేరు. ఇప్పుడు దీనివల్ల నారాయణుకు పనిపడింది. అతడు ఎవరిని నిర్లక్ష్యపరిచాడో వాళ్ళు ఎలాగో కొట్టలేరు కనుక మామూలు నరులు ఎలాగో కొట్టలేరు. అందుకే నారాయణుడు ఏం నిర్ణయించుకున్నాడంటే వాడు అదొక్కడే మినహాయించాడు కనుక నర రూపంలో వద్దాం అనుకున్నాడు. అందుకే మానవ రూపంలో వచ్చాడు. అంటే వేషం మానవుడైతే అలాగా అన్ని స్వభావాలు కూడా మానవుడు తీసుకున్నాడు. పూర్తి మానవత్వంతో వస్తూనే తన దివ్యత్వాన్ని తాను మరవకుండా రెండింటినీ కలబోసుకుంటూ జాగ్రత్తగా వచ్చి ఆ నరత్వం యొక్క పరిపూర్ణత చూపించాడు. ఎప్పుడైనా ఒక మహాత్ముడు ఏ వేషం వేస్తే దానికి పరిపూర్ణ న్యాయం చేకూర్చుతాడు. అంతే కదండి. ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నాడంటే వాడు ఏ పాత్ర వేస్తే ఆ పాత్రకు 100కు 100 న్యాయం చేయగలడు. అలాగే నారాయణుడు నరుడి వేషం వేస్తే ఎలా ఉంటుంది? ఏదో సర్దుకుపోతాడా? దాని పరిపూర్ణత చూపించాడు ఇక్కడ.
అందుకు ఆయన నరుడుగా రావడం వల్ల మనకు దగ్గర అయ్యాడు. ఎందుకంటే మన నరుడు కనుక నరభావంతో రావడం వల్ల మనకి చక్కగా ఒక ఆదర్శం చూపించుతూ ఒక పరిపూర్ణతను ప్రకటించాడు. వాల్మీకి ఏం చేశారంటే ఆయన మన ముందు పెట్టాడు. ఈయన్ని దృష్టిలో పెట్టుకు బతకండి అని చెప్పాడు. ఆ బ్రతకడం 2 విధాలు. రాముణ్ణి ఆదర్శంగా తీసుకు బ్రతకడం, రాముణ్ణి ఆరాధ్యంగా కొలుచుకు బ్రతకడం. 2 అంటే రాముల్లో 2 లక్షణాలు చూసినప్పుడు ఆదర్శ, ఆరాధ్య. ఆయన ధర్మములు మనకు ఆదర్శములు, ఆయన యొక్క స్వరూపము, ఆయన మంత్రము మనకు ఆరాధ్యం. దీన్ని బట్టి ఎప్పుడూ రాముడు మన ముందు ఉంటూ ఉంటే మనం తప్పు చేయలేం. ఆ రాముడు మన బుద్ధిని నడుపుతూ ఉంటాడు, దైవంగా మనల్ని రక్షిస్తుంటాడు, ఆదర్శంగా మనకి ఇది అది అని చూపిస్తూ ఉంటాడు ఇక్కడ. అందుకు రాముల్లో ఆదర్శ, ఆరాధ్య తత్వములు 2 కూడా మనం చూడగలిగాం. వాల్మీకి అందుకోసం ఇచ్చాడు ఇక్కడ. అయితే ఎంత మీరు చెప్పినా పరిపూర్ణమైనటువంటి గుణాలు ఎవరిలో ఉండవు అన్నప్పుడు మరి ఎందుకండి చదవాలి రాముణ్ణి అంటే, ఒక 100 మార్కులు వాడిని మనం ముందు పెడితే మనం కనీసం 30 మార్కులే తెచ్చుకోగలం. మనం పరీక్షలు రాసేటప్పుడు ఫుల్ మార్క్స్ 100 ఉంటుంది, పూర్తి బాగా రాస్తే 90 మార్కులు వస్తాయి కదా. ఆ పెట్టడమే 30 మార్కులు పెట్టాడు కూడా 3 మార్కులు వస్తాయి. అని మన ముందు మాత్రం 100 మార్కులు కనబడాలి, అది పొందాలి మనం ప్రయత్నం చేస్తే 90కైనా వస్తాయి, ఇంకోటి 30కైనా వస్తాయి. కనుకనే మన ముందు 100 మార్కుల వాడు రాముడు. ఆయన ముందు పెట్టుకుని మనం ప్రయాణం చేస్తే ఎంతో కొంత తెచ్చుకుంటూ మన ప్రయత్నం బట్టి 90, 99 కూడా వెళ్ళవచ్చు. తప్పకుండా ఎంతకొచ్చినా ఒక పద్ధతి దాటిపోతే పాస్ కింద లెక్క కదా మనకి. అందుకే రాముడిని దగ్గర పెట్టుకుంటే బతుకులో పాస్ అయిపోతాం, మనం పొందవలసింది పొందుతాం. దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని మహనీయ గుణాత్మనే అన్నప్పుడు ఒక్కసారి రామతత్వం అంతా మనం మననం చేసుకున్నాం. ఎందుకంటే శ్లోకాలు నెపం, రామకర్ణామృతం శ్లోకాలు నెపం. దాన్ని ఆధారం చేసుకుని తనివి తీర రామతత్వం చెప్పుకోవడమే మనం చేసే ప్రయత్నం ఇక్కడ. కనుకనే రామచంద్రమూర్తి ఎలా అవతరించాడు? కోసలేంద్రుడు అంటే కోసల రాజు పుత్రుడుగా ఉద్భవిస్తూ దానిలో శ్రేష్ఠుడుగా వచ్చాడు. కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, గొప్ప గుణములతో ఉద్భవించాడు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. ఇంతవరకు రాముడు గొప్ప చక్రవర్తి పుత్రుడుగా సార్వభౌముడిగా కనబడుతున్నాడు. కానీ ఆయన అసలు తత్వం ఏమిటంటే వేద వేదాంత వేద్యాయ. అక్కడికి వచ్చినది ఈయన వేదము చేత వేదాంతము చేత తెలియబడేవాడు అన్నారు. వేదములో 2 భాగాలు ఉంటాయి, కర్మకాండ, జ్ఞానకాండ అని. ఇక్కడ ప్రసిద్ధి చెంది మనలో పెద్దలు ఈ మాటనే చెప్తుంటారు, కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి అని. ఇక్కడ కనుక వేదము వేదాంతము, వేద భాగంలో మొదటి కర్మకాండంతా వేదం అని చెప్పబడుతుంది, జ్ఞానకాండంతా వేదాంతం అని చెప్పబడుతుంది. కర్మకాండ మనల్ని పవిత్రం చేస్తున్నది, శుద్ధినిస్తుంది, ధర్మములు అన్ని దాంట్లో చెప్పబడతాయి. జ్ఞానకాండలో పరమాత్మత్వం ప్రతిపాదించబడుతుంది. కనుకనే కర్మకాండని యజ్ఞం అనాలి, వేదాంతకాండని జ్ఞానం అనాలి. యజ్ఞము జ్ఞానము ఈ 2 కూడా. అందుకు వేదములో మొదటి భాగం యజ్ఞము, 2వ భాగం జ్ఞానము. ఆ 2 స్వరూపములు రామచంద్రమూర్తి. అందుకే వేద వేదాంత వేద్యాయ అంటే వేదముల్లో ప్రతిపాదింపబడ యజ్ఞ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ రాముడుగా వచ్చాడు. ఒక్క మాట. ఆ వచ్చిన వాడు ఒక అందమైన రూపంతో ఉద్భవించాడు. ఇప్పుడు ఆయన రూపవర్ణన చెప్తున్నారు. మేఘశ్యామలమూర్తయే, నీలమేఘము వంటి చక్కని ఛాయతో వచ్చాడు. ఆ రూపం ఎలా ఉన్నది అంటే పుంసామోహన రూపాయ. ఆ రూప వైభవం ఇది. ఇంతవరకు ఎక్కడ అవతరించాడు, అవతరించిన వాడు ఎవడు, ఆయన రూపం ఎలా ఉన్నది, ఎంత చక్కగా క్రమం చూపిస్తున్నారో చూడండి ఇక్కడ. పుంసామోహన రూపాయ, ఇది చాలా అందమైన మాట. ఇది తీసుకుని చాలా మంది అంటారు పురుషుల్ని కూడా మోహింపజేసే రూపము అని అర్థం చెప్తారు. ఇది పొరపాటైన అర్థం. ఇది ఒక ఆయన చక్కగా అనువాదం కూడా చేశారు, మగవారులైన మరుల్కునుడి మరో మరుడు మనోహరుడు రఘురాముడు అని. ఇక్కడ కానీ పుంసామోహన్ రూపాయ అంటే మగాళ్ళని ఆకర్షింపజేసేటంత అందగాడని అర్థం కాదు. దీనికి ప్రమాణం ఏమిటో చూడాలి. ఈ పుంసామోహన్ రూపాయ ఇక్కడున్నది. అదేవిధంగా రామాయణంలో ఒక చోట వాల్మీకి చూపిస్తాడు. ఇదండి రామకర్ణామృతంలో ఉన్న అద్భుతం. ఒక శ్లోకం పట్టుకుంటే రామాయణంలో ఘట్టం కదులుస్తుంది. ఇక్కడికి తీగలాగితే డొంక కదిలినట్టు రామకర్ణామృతం లాగితే రామాయణం అంతా కదులుతుంది. ఇక్కడ దాన్ని బట్టి మొత్తం రామకర్ణామృతం మిషతో మనం రామాయణం చెప్పుకున్న పుణ్యం లభిస్తుంది మనకి. ఇక్కడ అయోధ్యకాండలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. రామచంద్రమూర్తి రథంలో వెళుతూ ఉంటాడు దశరథుని కోట వైపు, తన భవనం నుంచి. ఆ వెళుతూ ఉన్నప్పుడు అయోధ్యవాసులందరూ కూడా రాముని చూడాలని దారికి ఇరుప్రక్కలా బారులు తీర్చి ఉంటారు. అదేవిధంగా బురుజుల మీద నిలబడి కొందరు చూస్తూ ఉంటారు. ఆ చూస్తున్న వాళ్ళు రాముడు అక్కడి నుంచి వస్తుంటే అలా చూస్తారు, దగ్గరికి వస్తే ఇలా చూస్తారు, ఆయన దాటిపోయినా అలా చూస్తూ ఉండిపోతారు, కానీ చూపు వెనక్కి తిప్పుకోరు. అలా చూస్తూ ఆనంద పరవశులైపోతారు. ఆ స్థితిలో ఒక మాట అంటాడు వాల్మీకి,
రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. అక్కడ మాట్లాడాడు. రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. తన యొక్క అద్భుతమైన రూపముతోనూ ఉదారమైన దివ్య గుణములతోనూ చూసేవారి చూపుని మనస్సుని కూడా హరిస్తున్నాడు రాముడు అని. ఇక్కడ పుంసాం అనే మాట వేడాడు. అంటే మగవారిని కాదు, పుంసాం అనే మాటకు అర్థం జీవులు అని అర్థం ఇక్కడ. ఎందుకంటే పురుషుడు అనే మాటకి లోక భాషలో మనం మానవుడు అంటాం. ఆ మాటకు వస్తే మానవుడు అంటే మగాళ్ళని మాత్రమే అర్థమా? మానవుడు అంటే మొత్తం మానవ జాతి అంతటి తెలియజేస్తుంది. అలాగే పురుష అనే శబ్దము మొత్తం జీవుల్ని తెలియజేస్తుంది. ఎందుకంటే శాస్త్ర భాషలో పురుషుడు అంటే జీవుడు. ఈ మాట భగవద్గీతలో స్వామివారు చెప్పాడు. నవద్వారే పురే దేహే. ఈ శరీరం అనే పురంలో ఉన్నటువంటి వాడు జీవుడు. కనుక ప్రతివారి శరీరము వారికి పురము, అందులో జీవుడు. కనుక సర్వజీవుల యొక్క హృదయాన్ని ఆకర్షించేవాడు రాముడు. అది అందమైన మాట. అందుకు పుంసామోహన రూపాయ అంటే సర్వజీవులను ఆకర్షిస్తాడు. సర్వజీవులను ఆకర్షించేది ఎవరు? సర్వజీవులకి పతి అయిన పరమేశ్వరుడు, పరమాత్మ. అందుకు సర్వజీవులు హృదయాంతర్యామి. ఏ పరమాత్మ ఉన్నాడు, ఏ పరమేశ్వరుడు ఉన్నాడు, అతడే రాముడు అని. దీన్ని బలపరచాలంటే రామాయణంలో మరొక 2 అద్భుతమైన ఘట్టాలు మనం చెప్పుకోవాలి. విశ్వామిత్రులు వారు రామచంద్రమూర్తిని యజ్ఞరక్షణకు తీసుకువెళ్తారు. అది సిద్ధాశ్రమంలో ఆయన యజ్ఞరక్షణ చేస్తూ తీసుకువెళ్ళినప్పుడు యజ్ఞరక్షణ అయిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి బయలుదేరతారు. అక్కడి నుంచి జనక మహారాజు కొలువుకి విశ్వామిత్రుల వారు వాళ్ళందరూ వెళుతూ రామలక్ష్మణుని కూడా రమ్మని చెప్తారు. ఆ వెళుతున్నప్పుడు మొత్తం ఆ సిద్ధాశ్రమంలో అరణ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి పశువులు, పక్షులు అన్నీ కలిసి రాముడి వెంట బయలుదేరిపోతాయి వెళ్ళడానికి. ఆ విషయాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. ఇది కూడా బాలకాండలోనే వస్తుంది. ఆ వెళుతూ ఉంటే వాటన్నిటిని అక్కడ ఉంచడానికి విశ్వామిత్రుడికి తల ప్రాణం తక్కువచ్చింది. ఆపలేకపోతున్నాడు. వాళ్ళందరూ రాముడితో వెళ్ళిపోతున్నాయి, పశువులు పక్షులు. అంటే కేవలం మానవులు మాత్రమే కాదు, సర్వ పశుపక్షులు కూడా రాముడి చేత ఆకర్షింపబడుతున్నారు. ఎందుకంటే అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మ రూపం ధరించి వచ్చాడు కనుక ఆకర్షణ. ఈ మాటనే హనుమంతుడు సుందరకాండలో సీతమ్మకు రాముడు గురించి చెప్తూ ఒక అందమైన మాట చెప్తాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అక్కడ ఆ విషయం చెప్పేటప్పుడు ఎంత అందంగా చెప్పాడు. సర్వసత్వ మనోహర అన్నాడు. అక్కడ సత్వం అంటే ప్రాణం అని అర్థం, ప్రాణులు. సర్వసత్వ మనోహర అంటే సర్వ ప్రాణులకి మనోహరుడైనటువంటి వాడు అని. అక్కడ ఆ శబ్దం అర్థమైతే ఇక్కడ పుంసామోహన రూపాయ అంటే అర్థమవుతుంది ఇక్కడ. అందుకు సర్వజీవులని ఆకర్షించే పరమాత్మ యొక్క స్వరూపమే రాముడు. పుణ్యశ్లోకాయ మంగళం. రాముని యొక్క వ్యక్తిత్వంలో గొప్పతనం పుణ్యశ్లోకుడు. శ్లోకము అంటే పొగడుట, కీర్తి అని అర్థం. పుణ్యశ్లోకుడు అంటే ఎవరిని పొగడడం వల్ల మనం పవిత్రులమవుతామో వాళ్ళని పుణ్యశ్లోకులు అంటారు. ఇది తెలియాలి ఇక్కడ. మనం చాలా మందిని పొగుడుతుంటాం. పొగడాలంటే ఏముండాలి? వాడు అవసరం మనకు ఉండాలి, అంతే కదండి. వాడు అవసరం ఉండాలి, అవసరం తీరిపోతే ఇంకోటి చేస్తాడు. కానీ పొగడాలి అంటే పొగడదిగిన గుణాలు ఉండాలి అక్కడ. అది ఇక్కడ. అందుకు రామచంద్రమూర్తి పొగడదిగిన గుణాలు ఉన్నాయి. అయితే వాడిని పొగిడితే మనకేమొస్తుంది అనొచ్చు, కానీ భగవంతుని పొగిడితే మనం పవిత్రులం అవుతాం. అది ఇక్కడ. అందుకే పుణ్యశ్లోకుడు అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులం అవుతామో అటువంటి కీర్తి కలిగిన వాడు కనుక పుణ్యశ్లోకాయ మంగళం. ఇప్పటి వరకు రాముడు అవతరించాడు, ఒక చక్రవర్తి తనూజుడిగా అవతరించాడు. అవతరించిన వాడి యొక్క తత్వము వేదాంత వేద్యము, ఆయన స్వరూపము మేఘశ్యామల మూర్తయ్యే, ఆయన గుణములు మహనీయ గుణాత్మనే పుణ్యశ్లోకాయ అయ్యే కదా. ఇంకా తర్వాత కథను ఎలా నడుపుతున్నాడు చూడండి. మొత్తం మనకు తెలిసిన రామాయణం గుర్తు చేస్తున్నాడు. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం. విశ్వామిత్ర అంతరంగాయ, విశ్వామిత్రుడు హృదయం రాముడు. అంటే విశ్వామిత్రుడు వారు రామతత్వాన్ని ఉపాసన చేశారు. అందుకే ఆయన వచ్చి అహం వేద్వి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసిష్ట స్థిత. ఆయనే వచ్చి రాముడు వారిని అవతార కార్యం కోసం తీసుకువెళ్లారు. రాముడు మొట్టమొదటి అవతార కార్యం కోసం అడుగు వేసినది విశ్వామిత్రుడు వెంట వెళ్ళినప్పుడే కదా. విశ్వామిత్రుడు అంతరంగం ఏమిటి? చాలా విశేషమైన మాట ఇక్కడ. విశ్వామిత్రుడికి అంతరంగం. మనం అంటూ ఉంటాం ఆంతరంగికుడండి అని. కొందరు పెద్దలైనా ఈ మాట విన్నట్టు అనిపించచ్చు కదా. ఆంతరంగికుడు అంటే చాలా దగ్గరవాడు, ఇష్టమైన వాడు అని. విశ్వామిత్రుడికి ప్రీతిపాత్రుడు. కానీ విశ్వామిత్రుని అంతరంగం అంటే గాయత్రి మంత్రం. ఆయన ద్రష్ట. ఎందుకంటే వేదమంతా రామాయణం కదా, వేదమాత గాయత్రి. ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రతిపాదింపబడేది ఎవరంటే బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన పరమాత్మ, అంతే. ఆ పరమాత్మను కొందరు అమ్మవారు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు విష్ణువు అంటారు. ఆ గాయత్రి మంత్ర ద్రష్ట కనుకనే గాయత్రి ద్వారా ప్రతిపాదింపబడే ఏ వేదమాత ఉన్నదో ఆ వేదమాత
ఆ స్వరూపం, ఆ వేదవేద్యుడైన పరమాత్మ ఇతడే అని ఆయన పోల్చుకున్నాడు. ఆయన వచ్చి తీసుకెళ్లడంలో అది. దీన్ని బట్టి అప్పుడే రామాయణాన్ని వేదంలో ఎలా చూడాలి, యజ్ఞంలో ఎలా చూడాలి కోణం మనకి కదలాలి. ఆ గాయత్రి మంత్ర స్వరూపుడు. అందుకే ఆయన తీసుకువెళ్ళేటప్పుడు మొట్టమొదట పసిరాముడు నిద్రపోతూ ఉంటే మేల్కొలిపినప్పుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాన్నికం అన్నాడు. ఇక్కడ పూర్వ సంధ్య అన్నప్పుడే సంధ్యోపాసన అయినటువంటి గాయత్రి స్వరూపం తెలిసిన వాడు కనుకనే విశ్వామిత్రుడు వారు ఆ సంధ్యాకాలంలో రాముని మేల్కొల్పడం, ఆయన మానవుడిగా కనబడుతున్న రాముడిలో ఉన్నటువంటి గాయత్రీ తత్వమైన నారాయణుని మేల్కొల్పడం. అది విశ్వామిత్ర అంతరంగాయ అనే మాటకు అంత విశేషం ఉన్నది. అంటే మనం మామూలుగా చదివే ఈ శ్లోకంలో ఎంత భావం ఉన్నదో పరిశీలించండి. మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ. మిథిలా నగరీపతి అంటే ఎవరు? జనక మహారాజు. జనక మహారాజు భాగ్యాల పంట రాముడు అన్నారు. విశ్వామిత్రుడికి అంతరంగమతడు జనక మహారాజు భాగ్యాల పంట. లేకపోతే సాక్షాత్ విష్ణువైన రాముడిని అల్లుడిగా చేసుకున్నాడు. ఏమైనా కన్నకూతురా అండి సీతమ్మ? ఆయనకి అయోనిజిగా దొరికింది. ఆయనకి ఎందుకు దొరికింది? అదొక భాగ్యం. సీతమ్మ దొరకడం ఒక భాగ్యం, రాముడు అల్లుడుగా దొరకడం మరొక భాగ్యం. ఆయన భాగ్యాలని పండిపోయి అనేక జన్మల పుణ్యాలు పండే గనకనే ఆయన రామచంద్రమూర్తి కాళ్ళు కడిగి పెళ్ళినివ్వగలిగాడు. తన తనయ నొసగి కనులారగన జనకుండు తపమేమి చేసెనో తెలియ, దహరంబు కరుగ కరమును బట్ట జానకి తపమేమి చేసెనో తెలియ, శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతింపరాదే మనస అంటారు త్యాగయ్య. తన తనయనొసగి కనులారగన జనకుండు తపమేమి చేసెనో. ఆ భాగ్యమే జనక మహారాజు భాగ్యాల పంట అయినటువంటి భవ్య రూపాయ మంగళం, గొప్ప స్వరూపానికి మంగళం. అంటే రామకథ ఎలా వస్తున్నదో చూడండి. పుట్టిన రాముడు విశ్వామిత్రునితో వెళ్ళాడు, ఆయనతో పాటు మిథిలా నగరానికి చేరుకున్నాడు, జనక మహారాజు కల్లుడయ్యాడు. కథ ఎలా నడుపుతున్నారు. ఆ తర్వాత పితృభక్తాయ సతతం భ్రాతృభిస్సహ సీతయా నందితాఖిల లోకాయ రామచంద్రాయ మంగళం. పితృభక్తుడే ఉన్నాడు, అన్నదమ్ములతో సహా వివాహానంతరం తిరిగి అయోధ్యకు వచ్చి ఆనందంగా ఉన్నాడు. తర్వాత త్యక్త సాకేత వాసాయ చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వయమినా ధీరోదాత్తాయ మంగళం. త్యక్త సాకేత వాసాయ, సాకేతవాసం విడిచిపెట్టాడు. అంటే అయోధ్యను విడిచిపెట్టి వనవాసానికి బయలుదేరాడు. మొట్టమొదటి ఎక్కడికి చేరాడు? చిత్రకూట విహారిణి, చిత్రకూటానికి చేరుకుని అక్కడి నుంచి దండకారణ్యం మొదలైన వెళ్ళేటప్పుడు అక్కడున్న ఋషులందరూ రామచంద్రమూర్తిని ఆశ్రయించి సేవించారు. అదే సేవ్యాయ సర్వయమినాం. యమినాం అంటే ఋషులు. ఋషులందరి చేత సేవించబడుతూ ఉన్నటువంటి వాడు ధీరోదాత్తాయ. రాముని గుణము ధీరము, ఉదాత్తత, ఈ రెండు ఉన్నటువంటి వాడు. ధీరుడు అంటే ఎప్పుడు చెక్కు చెదరనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఉదాత్తమైన గుణములు కలిగిన వాడు. ఆయన అరణ్యంలో ఋషుల చేత సేవించబడుతున్నాడు. ఆ అరణ్యంలో విహరిస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? సౌమిత్రినాథ జానక్య చాపబాణాసి ధారిణి సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళం. సా అనుజ అంటే తమ్ముడున్నాడు పక్కన లక్ష్మణస్వామి. అదేవిధంగా జానక్య సీతమ్మ వారితో పాటు కలిసి పెడుతున్న వాడే చాప బాణ అసి, ధనుర్బాణములు ఖడ్గము ధరించి అరణ్యంలో వెళుతూ ఉండగా ఋషులందరూ ఆయన ఆశ్రయించి ఆయన దర్శనంతో ధన్యులయ్యారు. దండకారణ్యవాసాయ, ఆయన చిత్రకూటం నుంచి క్రమంగా దండకారణ్యంలోకి వచ్చాక ఖండిత అమర శత్రవే అంటే రాక్షసుల్ని సంహరించాడు. ఖరదూషణాది రాక్షసుల్ని దండకారణ్యంలో సంహరించాడు. గృద్ధరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. అక్కడ జటాయువుని భక్తుడిగా పొందినటువంటి వాడు. మొత్తం కథ ఎంత క్రమంలో వెళుతుంది చూడండి. అరణ్యవాసానికి వెళ్ళడం, అక్కడ జటాయువుని భక్తుడిగా స్వీకరించి అనుగ్రహించడం, సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. శబరి ఇచ్చినటువంటి పళ్ళని స్వీకరించాడు. అరణ్యవాసంలో జరిగిన మరొక ఘట్టం ఇక్కడ. అంతేకాదు ఆయన కథ చెప్తాను, గుణాలు చెప్తున్నాడు. సౌలభ్య పరిపూర్ణాయ, ఆయన భక్తులకు సులభంగా దొరికేవాడు, పరిపూర్ణ గుణములు కలవాడు. సత్వోద్రిక్తాయ, ఉద్రిక్తత అంటే తెలుసు, ఒకటి ఎక్కువగా కనబడితే దాని పేరు ఉద్రిక్తత. మనకి రాజసోద్రిక్తం, తామసోద్రిక్తం బాగా కనబడతాయి. కోపం తాపం వచ్చినప్పుడు పొంగులు వాడుతుంది బయటికి. అలాగే నిద్ర అవి వచ్చిన ఆపుకోలేము, ఆవలిత్తుల రూపంలో అవి పైకి వస్తూ ఉంటాయి. ఇలాగ రాజస తామస ఉద్రేకాలు మనకు ఎక్కువ. కానీ రాముడి దగ్గర సత్వోద్రిక్తత అన్నాడు. సాత్విక గుణం పొంగులు వారుతూ ఉంటుంది. నేను సాత్విక గుణ లక్షణం జ్ఞానం, ఆనందం, ధర్మం, ఇవి సత్వగుణ ధర్మాలు. అవి రాముల వారిలో కనబడుతుంటాయి. అరణ్యవాసంలో కూడా అవే చూపించాడు ఆయన. శబరిని అనుగ్రహించాడు. ఆ తర్వాత విషయం హనుమత్ సమవేతాయ, హనుమంతుడితో సాంగత్యం. హరీష అభీష్టదాయినే, వీటన్నిటిలో ఎక్కడ బాధాకరమైన అంశాలు స్మరించలేదు. సీతను అపహరించడం ఇలాంటి విషయాలు చెప్పట్లేదు. ఎందుకంటే మంగళకరంగా చెప్తున్నాడు కనుక శుభకరమైన సన్నివేశాలు తీసుకుంటూ రామాయణ మధ్య చెప్తున్నాడు. ఇక్కడ
హరీశ, హరీశ అంటే వానరపతి, అంటే ఎవరు? సుగ్రీవుడు. హరీశ అభీష్టదాయినే, సుగ్రీవునికి ఇష్టమైనదిచ్చి వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. ధర్మ విరుద్ధంగా ప్రవర్తించిన వారిని సంహరించిన మహాధీరునికి మంగళం. తర్వాత శ్రీమతే రఘువీరాయ సేతూల్లంఘిత సింధవే జిత రాక్షసరాజాయ రణధీరాయ మంగళం. తర్వాత రామచంద్రమూర్తి సేతువు ద్వారా సముద్రాన్ని దాటి రాక్షసరాజుని జయించినటువంటి రణధీరుడైన రామునికి మంగళం. తర్వాత ఆసాధ్య నగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయ రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై సీతమ్మతో సహా కొలువు తీరిన రాజాధిరాజు అయిన రామచంద్రమూర్తికి నమస్కారము. విభీషణ కృతే ప్రీత్యా విశ్వాభీష్ట ప్రదాయనే జానకి ప్రాణనాథాయ సదా రామాయ మంగళం. విభీషణునికి ప్రీతి కలిగించి అందరికి అభీష్టములు నెరవేర్చిన జానకీపతి అయిన రామునికి మంగళం. మొదటి నుంచి చివరి వరకు రామకథంతా చెప్పబడింది. కేవలం ఒక 12 మంగళ శ్లోకాల్లో మొత్తం రామకథని మనం తెలుసుకోగలుగుతాం మొదటి రోజుని. అంటే ఈ 12 శ్లోకాలు మొత్తం రామాయణం యొక్క సూక్ష్మ రూపము అని తెలుస్తున్నది. ఇలా రామాయణం అంతా ప్రస్తావన చేసి మంగళాచరణం చేసి తర్వాత గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ గ్రంథంలో కొన్ని శ్లోకాలు మనం ఎంచుకుంటున్నాం. ఈ శ్లోకాలు వినేటప్పుడు మునిపే చెప్పినట్లుగా ఒక్కొక్క శ్లోకంలో రాముడి మూర్తి వర్ణన కనబడుతుంది. అది వర్ణన అనేది మామూలు వాళ్ళకి, అది ధ్యానము అనేది భక్తులకి. ఎందుకంటే భగవద్రూపం వర్ణిస్తూ ఉంటే కళ్ళకి కట్టినట్లు అంటూ ఉంటాం. కళ్ళకి కట్టినట్లు చెప్పారండి అని అంటే కళ్ళకి కట్టినట్లు కాదు, మనస్సుకి కట్టినట్టు. అది మనస్సులో ఆ మూర్తి మెదలాలి. దాని పేరు ధ్యానం అంటారు. ఇక్కడ రూపధ్యానం అని ఒక ప్రక్రియ ఉంది. మన సంస్కృతిలో ఏ స్తోత్రం చదివినా ఏ మంత్రం చేసినా మీకు ముందు ధ్యాన శ్లోకం ఉంటుంది. ఎప్పుడైనా పరిశీలించారా? లలితా శాస్త్రం చదివినా అరుణాం కరుణాతరంగితాక్షిం, విష్ణు శాస్త్రం చదివితే శాంతాకారం భుజగసేనం. ఎందుకు ధ్యాన శ్లోకం చెప్తారు అంటే ఆ మంత్రం యొక్క స్వరూపంగా చెప్పబడే దేవత ఇలా ఉంటాడు అని మనకు చెప్పారు. ఆ మూర్తిని ధ్యానం చేసి అప్పుడు మనం పారాయణ చేయాలి. ఇక్కడ మనస్సులో ఆ మూర్తి కాసింత మెదిలినా చాలు గొప్ప ప్రభావం ఉంటుంది. తెలుసుకోండి, ఎప్పుడైనా ఒక రూపం మనస్సులో మెదిలినప్పుడు ఒక భావం మనస్సులో మెదులుతుంది. ఆ రూపం భావం కలిసి మన మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆ మనస్సు మన శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. దానితో మన జీవితం మీద ప్రభావం కనబడుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు రూపధ్యానం అనే పద్ధతిని ఇచ్చారు. ఇవేవో ఊహలు అనుకోవడానికి లేదు. అది మనం ఊహించుకున్నది కాదు. అక్కడ చెప్పిన దాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంటే అక్కడ చెప్పిన ఒక మంగళమూర్తిని ఋషి దర్శించాడు, వర్ణించాడు, వాటిని మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ మొత్తం 7 రోజుల్లో రాముడు ఎన్ని మూర్తులు మన మనస్సులో మెదులుతాయో దానివల్ల మన జీవితంలో ఎలాంటి ప్రభావం కనబడుతుందో చూడవచ్చు. మొట్టమొదటి శ్లోకం, ప్రథమ శ్లోకం చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటున్నాం. శ్రీరామం, మొదటి మాటలోనే శ్రీరామ కనబడుతుంది చూడండి. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటి కాంతవదనం చెంచత్ కళాకౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘూణాం పతిం. త్రిజగద్గురుం, 3 లోకాలు గురువు అయిన, గురువు అనేది ముగ్గురుని అంటారు. తల్లి, తండ్రి, ఆచార్యుడు. వీరు ముగ్గురికి గురువు అన్నారు. ఇక్కడ రామచంద్రమూర్తి త్రిజగద్గురువు అంటే లోకాలంతరికి తల్లి, తండ్రి, ఆచార్యుడు 3 ఆయన. తల్లి తండ్రిని ఎందుకన్నారంటే కారణమైన వాడు అని అర్థం. ఇక్కడ జగత్తంతరికి కారణమైన వాడు భగవంతుడు, అందుకని భగవంతుడు అని చెప్పడం. అందుకే తల్లి తండ్రి కూడా భగవంతుడే. త్వమేవ మాతాచ పితా త్వమేవ. 3వ మాట గురువు. గురువైన వాడు ఏం చేస్తాడంటే బుద్ధిని తీర్చిదిద్దుతాడు. అది అందుకని ఊరికనే ఊరుకుంటాడు కాదు, మనం బాగుపడే వరకు మనం తీర్చిదిద్దుతాడు, బాగు చేసి మనల్ని ఉద్ధరింపజేస్తాడు. అది 3వది గురువు. కనుక 3 భావాలతో రాముడిని ఆశ్రయించడం కనబడుతుంది. సురవరం సీతామనోనాయకం. రాముడు మానవుడు కాదు, దేవతల్లో గొప్పవాడు. అందుకే సురవరం. ఆ త్రిజగద్గురుం సురవరం అని చెప్పినప్పుడు దేవతలకు కూడా పూజ్యమైన పరమాత్మ అతడు. ఆయన సీతామనోనాయకం. సీతమ్మ సామాన్యురాలు కాదు, మహాశక్తి. అదే శక్తి సహితుడైన రామచంద్రమూర్తిని చూపించారు. అటువంటి త్రిజగద్గురువైన వాడు అవతరించినప్పుడు ఆ రూపము శ్యామాంగం, నీలమేఘ శ్యాముడై, శశికోటి కాంతవదనం, ఒక 100 కోట్ల చంద్రులు కూడా ఆ ముఖం ముందు దిగదుడిపే అంత అందమైన ముఖంతో ఉన్నటువంటి వాడు, కౌస్తుభరత్నంతో ప్రకాశిస్తున్నటువంటి వాడు, సౌమ్యమైన సత్వగుణోత్తరం. రాముడి దగ్గర ఉన్న గొప్పతనమైన సౌమ్యత, అంత ప్రతాపము అంత ప్రసన్నత 2 ఉన్నాయి రాముడి దగ్గర. ఎవరి దగ్గర ప్రతాపం చూపించాలి, ఎవరి దగ్గర ప్రసన్నత చూపించాలో తెలిసినవాడు గొప్పవాడు. అంతేకాదు 2 ఉండాలి. స్వామివారి వద్ద 2 ఉన్నాయి కనుకనే సౌమ్యం సత్వగుణోత్తరం
సుసరయూ తీరే అంటే ఇక్కడ మన ధ్యానంలో సరయూ నదీ తీరం, ఆ సరయూ నదీ తీరంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి అంటే అయోధ్యలో ఉన్న రాముడు. ఆయన త్రాతారం రక్షకుడు. రాముడు మనల్ని ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడంటే 2 ప్రయోజనాలు చెప్పారు. త్రాతారం సకల అర్థ సిద్ధి సహితం, మనం రక్షించేవాడు, మనకు అన్ని ప్రయోజనాలను నెరవేర్చేవాడు. ఇంకేం కావాలండి? ఈ 2 ఇచ్చేవాడు కంటే ఇంకెవడక్కర్లే మనకి. ఆపద వచ్చినప్పుడు రక్షించేవాడు, కావలసిన సంపదలు ఇచ్చేవాడు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము అని ప్రథమ శ్లోకంలో చెప్పుకుంటూ ధ్యానానికి యోగ్యమైన ప్రసిద్ధి చెందిన శ్లోకం వెంటనే వస్తుంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇది ప్రసిద్ధి చెందిన శ్లోకమే కనుక దీనికి అర్థం అక్కర్లేదు, స్పష్టంగా కనబడుతూనే ఉన్నది. అయితే ప్రసిద్ధి కనుక ఒకసారి చదువుకున్నాం. అందులో ఆజానుబాహు వీటన్నిటిలో రాముని రూపవర్ణన కనబడుతున్నది ఇక్కడ. అలాంటి రామచంద్రమూర్తి యొక్క విశేషమైన అంశంలో ఒక అద్భుతమైన భావంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి కవిత్వ రూపంలో ఎన్ని అందాలు కనబడతాయి. భక్తుడికి కావలసినవన్నీ ఇందులో ఉన్నాయి. అసలు రామ భక్తుడు ఎలా జీవిస్తాడు, ఇది భక్తుడి జీవితం ఎంత గొప్పగా ఉంటుందో పరిశీలించాలి. వాడికి దిగులు ఉండదు భక్తుడికి. ఎందుకంటే రాముని వారము మాకేమి విచారము అన్నాడు రామదాసు. వాడికి విచారం లేదు, ఎందుకంటే రాముడి వాడు కదా. ఒకసారి త్యాగయ్య దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నట్టు పాపం అని. ఏమిటి పాపం అంటే అన్ని వదులుకున్నారు మీరని. ఆయనకి అన్ని వదులుకున్నాను అనుకున్నాడా? రాముడిని వదులుకోలేదు, అందుకే నేను సంపన్నుణ్ణి అనుకుంటున్నాడు ఆయన. కానీ మీకు అమ్మాయి ఉంది, పెళ్లి చేయాలి, గొప్ప సంగీతం ఉంది, మీ సంగీతం ఎంత గొప్పది అంటే అప్పుడు ఆయన సంగీతంతో ఏం సంపాదించలేదు, కానీ ఆయన పాటలు పాడుకుని కోట్లు సంపాదిస్తున్నారు ఒక్కొక్కరు కూడా. ఆ రోజుల్లో కూడా త్యాగయ్యకి సంపద ఇంటికి వచ్చింది. ఆ రోజు తక్కువ కాదండి, ఆ రోజుల్లో ఆదరణ లేదు అనడానికి లేదు, ఆ రోజుల్లో ఆదరణ చాలా ఉన్నది. శరభోజి మహారాజు ఇంటికి సంపద పంపించాడు. అరే నేను రామకీర్తనకి ఫలితం రామానుగ్రహం అనుకున్నాను, సంపద కథను పంపించాడు మహానుభావుడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు. మరి ఎందుకయ్యా అలా చేశారండి? సంపదల కంటే గొప్పదేదో అని అనుభవిస్తూ ఆ రాముడి యొక్క ఆనందంలో ఉన్నాడు ఆయన. కొంతమంది అనుకుంటుంటారు రాముడిని ఆరాధిస్తే కష్టాలు ఎక్కువ అండి అని. ఇవన్నీ పిచ్చి మాటలండి. ఇక్కడ ఏ దేవుడు లేని కష్టాలు తేడు తెలుసుకోండి ఇక్కడ. అందుకని ఆ దేవుడు కష్టం తీరుస్తాడేమో అని ఈ దేవుడి నుంచి ఆ దేవుళ్ళకి మారిపోవడాలు, పార్టీలు షిఫ్ట్ అయినట్టు ఇలాంటి పాప పనులు ఎవడు చేయొద్దు. ఎందుకంటే లేని కష్టాలు ఏ దేవుడు ఇవ్వడు, మనం అనుభవించవలసినవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరికైనా తప్పదు, సుఖ దుఃఖాలు జీవితంలో తప్పవు. అంతేగాని లేదండి దుఃఖం నుంచి తప్పించుకోవాలి, సుఖపడిపోవాలి, తాపత్రయం పడుతూ ఉంటాం, కానీ రెండూ తప్పదు తెలుసుకోండి ఇక్కడ. ఒక ఆయన పాపం ఆకాశం లేని చోటుకి వెళ్ళాలని పరిగెడుతున్నట్టు. ఎక్కడికి వెళ్తాడు? అది లేని చోటేది ఇక్కడ, అది ఎక్కడైనా ఉంటుంది. ఆకాశం భూమి ఈ 2 తగలకుండా ఎక్కడ ఉండవు. సుఖ దుఃఖాలు తగలకుండా బ్రతుకు వెళ్ళదు తెలుసుకోండి ఇక్కడ. పెడుతూ ఉంటుంది. వీటి నుంచా విముక్తి కావాలనేది, భగవత్ స్పృహ కావాలి, అది తెలియాలి. త్యాగరాజాదులు యోగులు గనక ఈ సంపదల యొక్క అశాశ్వతత్వం తెలుసు గనక వాళ్ళు అక్కర్లేదు అన్నారే తప్ప రాముని పూజించిన వాళ్ళందరూ దరిద్రులు లేకపోతారని పిచ్చి సిద్ధాంతాలు ఎక్కడ లేవు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే రాముడు ఏం చేస్తాడయ్యా అంటే ఆర్తానాం ఆర్తిహంతారం, అంతే. ఆపదాం అపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. కావాలంటే అవి ఇస్తాడు, అక్కర్లేదనుకుంటే ఆయన్నే ఇస్తాడు. ఇంకేం కావాలి ఇక్కడ? వాళ్ళు పొందే ఆనందం మనకు అర్థం కాదు. ఒక యోగి దివ్య సమాధితో పొందే దివ్యానందము కోట్లు కూడా పెట్టుకుంటున్న మనకేం అర్థమవుతుంది ఇక్కడ? అరే పాపం యోగి అలాగే రమణ మహర్షి గోచి కట్టుకుని అరుణాచలం సెటిల్ అయిపోయాడు, మళ్ళా ఇక్కడికి వచ్చి సంపాదించట్లేదు, జాలి పడచ్చు ఆయన మీద. ఆయన ఏం పొందుతున్నాడు మనకేం తెలుసు ఇక్కడ. కానీ త్యాగరాజాదులు ఆ రామానందం ఏం అనుభవిస్తున్నారు మనకేం తెలుసు. త్యాగరాజుని అడిగేట నీకు ఎవరున్నారు పాపం, ముందు వెనక ఎవరు లేరు, నువ్వు వచ్చిన సంగీతంతో నువ్వు డబ్బక్కర్లేదు అంటున్నావు, పోనీ అలాగే ఒంటరిగా కూర్చొని నీ పాట నువ్వు పాడుకుంటున్నావా? 10 మంది శిష్యులను పోషిస్తున్నావు, 10 మంది శిష్యులకి సంగీతం నేర్పుతున్నాడు ఆయన. వాళ్ళు ఏమిస్తారో చూడట్లేదు. పూర్వం ఫీజు అంతా అడిగి విద్య నేర్పేవారు కాదు, విద్య నేర్చుకునే వాళ్ళు అంతే. వాళ్ళు విద్యలు నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళని పోషించాలి, దానికి మాధుకరం చేసేవాడు అక్కడ. పోనీ లేఖన వస్తున్న డబ్బు కూడా అక్కర్లేదని ధర్మ మార్గంలో ఉంటూ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, అంతే ఇక్కడ. అలా ఉన్నటువంటి మహానుభావుడికి ఒక ఆయన వచ్చి అన్నాడు, ఏమండి మీకు పెళ్లి చేయాల్సిన పెళ్ళుంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఇవన్నీ అక్కర్లేదండి, మీ ముందు వెనక ఎవరున్నారు? మీ ప్రవర్తన మీద కోపం వచ్చి మీ అన్నగారు కూడా ఇల్లు వేరు చేసి పక్కకి వెళ్ళిపోయారు, మీకు ఎవరున్నారు అంటే నాకున్నంతమంది మీకు లేరయ్యా అన్నాడు. ఇక్కడ మనకు ఎవరున్నారంటే బోల్డ్ మంది ఉన్నారు అనే భ్రాంతి మాత్రం ఉంటుంది. ఎవడు సమయానికి పనికిరాడు తెలుసుకోండి ఇక్కడ. కానీ భక్తుడికి ఉన్నంత బలగం ఎవ్వరికీ లేదు. నాకెవరున్నారు అంటే ఆయనే చెప్తాడు, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. అక్కడి నుంచి
మొదలుపెట్టి వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన ధాత భరతాదులు సోదరుడు మాకు ఓ మనస పరమేశ వశిష్ఠ పరాశర నారద తుంబుర సుఖ సనకాదులు ధర నిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరు వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనస. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి. ఒక్క వాళ్ళిద్దరిని లాగొస్తే వీళ్ళందరూ వచ్చేస్తారు, వాళ్ళ కోసం ప్రయత్నించక్కర్లేదు. ఒక దీపం పట్టుకొస్తే వెలుగు దానంతరం అదే వస్తుంది, అంతేగాని దీపం ఒకసారి తెచ్చి వెలుగు మరొకసారి తెస్తానే వాడు అన్నాడు. ఇక్కడ ఒక సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి అంటే మీరు పిలవకపోయినా వచ్చేసే బలగం చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందులో ముందుంటాడు వాతాత్మజ సౌమిత్రి. భక్తుడు ఎంత తృప్తిగా బ్రతుకుతాడో చూడండి, వాడి పరివారం ఎలాంటిదో ఆ శ్లోకంలోకి ఇప్పుడు వెళుతున్నాం. ఇక్కడ శ్రీరామ సకలేశ్వరో మమ పిత మాతా చ సీతా మమ. మా నాన్నగారు ఎవరయ్యా? మా తండ్రి. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు దిగులు ఉండొచ్చు చూడండి. అందుకే జీవితం అంతా పిల్లల్లో ఉండిపోతే ఎంత బాగుంటుంది తల్లిదండ్రుల అండలో. కానీ అవుతుందా? మన వల్ల కాదు. కానీ తల్లిదండ్రుల అండలో ఉన్న పిల్లాడు చాలా హాయిగా ఉంటాడు. అంటే రేపు భోజనం ఎలాగా, రేపు చదువు ఎలాగా, రేపు ఇది ఎలాగా భయం ఉండదు వాడికి. ఆడుకోవడమే వాడు బతుకు. ఎందుకంటే వాడి వీళ్ళని తల్లిదండ్రులు చూసుకుంటుంటారు. అందుకే అన్నమయ్య అంటాడు, పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా అన్నాడు. ఇక్కడ మేము పుట్టుభోగులం. ఎందుకంటే మా అమ్మ లక్ష్మీదేవి, మా నాన్న నారాయణుడు. పుట్టుభోగులం, ఆ మాట అంత బాగా అన్నాడు ఇక్కడ. అలాంటి నట్ట నడిమి దొరలు నాకు ఇయ్యవలెనా, ఈ మధ్యలో రాజుల వల్ల నాకు ఇవ్వడానికి అన్నాడు ఇక్కడ. ఎంత ధైర్యంగా బ్రతికారండి వాళ్ళు ఇక్కడ. నమ్మకం అంటే అది, భక్తి అంటే అది, శ్రద్ధ అంటే అది. అంత దృఢమైనటువంటి ఉంటే చూసుకోడైనా. అదే మా నాన్న ఎవరు? సకలేశ్వరో శ్రీరామ మమ పిత. మాట చక్కగా అన్నాడు. సకలమునకు ప్రభు అయిన రాముడు నా తండ్రి. శ్రీరామ సకలేశ్వరో మమ పిత. తల్లి మాతా చ సీతా మమ, మా అమ్మ సీతమ్మ. భ్రాత బ్రహ్మసఖా ప్రభంజన సుత. నా తమ్ముడు ఎవడయ్యా అంటే మొట్టమొదట రామభక్తుడైనటువంటి ప్రభంజన సుతుడు అంటే వాయుపుత్రుడు. ఈయనెవడు? బ్రహ్మకి సఖుడు అంటే రుద్రుడు బ్రహ్మ మిత్రుడి కింద తీసుకుని బ్రహ్మసఖా ప్రభంజన సుత. ఇక నా పత్ని, కుటుంబం ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రి, నాకు భార్య ఉన్నది. భక్తుడు భార్య ఎవరో చూడండి. పత్ని విరక్తి ప్రియా. నా పత్ని వైరాగ్యము. నా పత్ని అంటే భక్తుడు ఇలా బ్రతుకుతాడు, వైరాగ్యం. ఎందుకంటే వైరాగ్యంలో ఉన్న భోగం ఇంకెక్కడా లేదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భయం ఉందిట. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్భయం చెప్తున్నాడు భక్తుడు హరి చాలా గొప్పగా. ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క భయం ఉంది. 2 పూట్ల సరదాగా ఆవకాయ బాగుందని తింటే 3వ పూట రుచి కాకు. కనుక భోగే రోగ భయం. ఎండ తట్టుకోలేక ఏసీలోనే ఉంటే మరుసటి రోజు పడిశం పడుతుంది. కనుక ప్రతి భోగానికి రోగం అని భయం ఉంది పక్కన. భోగే రోగ భయం. ఒక మంచి వంశంలో పుట్టామనుకోండి, ప్రెస్టీజ్ కాపాడుకోవడానికి భయం. కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం. బాగా దాచుకుంటే రైడింగులు. ఒకటేమిటి ఇక్కడ, ఆఖరికి కీర్తి వస్తే కాపాడుకోవడానికి భయం. కనుక ఏదయ్యా అభయం అంటే వైరాగ్యమేవ అభయం అన్నాడు ఇక్కడ. డిటాచ్మెంట్, దానిలో ఉన్నంత ఆనందం మరొకట్లేదు. కానీ భక్తుడికి భగవంతుడిది అటాచ్మెంట్, ప్రపంచంతో డిటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడ. దానివల్ల పత్ని అంటే భార్య అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వదలకుండా ఉండేది అని అర్థం ఇక్కడ. కనుక నా భార్య ఎవరు? పత్ని విరక్తి ప్రియా, నా ప్రియమైన భార్య. కొందరు పాపం భార్యలు ఉంటారు కానీ ప్రియమైన అవునా కదా వాడికి తెలియాలి. కానీ నా వైరాగ్యం ప్రియమైన భార్య అన్నాడు. ఎంత అందమైన విషయం అంటే వాడు వలచి పెళ్లి చేసుకున్నాడు వైరాగ్యాన్ని. పత్ని విరక్తి ప్రియా. ఇక నాకు మిత్రులు ఎవరో చెప్తున్నాడు. మిత్రులు కూడా మంచివాళ్ళు ఉండాలి కదా, ఎందుకంటే మిత్రులు బట్టి బుద్ధులు మారుతూ ఉంటాయి. నా మిత్రులు ఎవరంటే విశ్వామిత్ర విభీషణాది వశిన. విశ్వామిత్రుడు విభీషణుడు మొదలైన వశిన. ఈ శబ్దం చాలా గొప్పగా వేశాడు. వశి అంటే నిగ్రహించుకునే వాళ్ళు అని అర్థం ఇక్కడ. ఇంద్రియ నిగ్రహ సంపన్నులైనటువంటి వారు నాకు మిత్రులు అన్నారు. అలాంటి వాడిని మిత్రులుగా తెచ్చుకోవాలండి. అంతేగాని వాడికో దుర్వ్యసనం అంటే నువ్వు రారా అని మనం పిలిచేవాడైతే మనం పాడైపోతాం. వాడు నిగ్రహ సంపన్నుడైతే మనల్ని నిగ్రహంగా ఉంచగలడు. విశ్వామిత్ర విభీషణాది అని చెప్పడంలో విశ్వామిత్రుడు నిగ్రహ సంపన్నుడు. అవునా లేదా? ఎంత తపస్సును చేసి ఎంత నిగ్రహించుకొని ఒక్కొక్కటి అధిగమించి బ్రహ్మర్షి అయ్యాడు. బ్రహ్మర్షి అయిన తర్వాతే వచ్చాడు రామచంద్రమూర్తి వద్దకు ఇక్కడ. అలాగే విభీషణుడు. విభీషణుడి విషయం చూడండి. చుట్టూ అందరూ ప్రతికూలుడు ఆయనకి. ఒకటి అన్నగారు ప్రతికూలుడు, రెండో అన్నగారు నిద్రపోతూ తిండిపోతూ, మిగిలిన రాక్షసులందరూ అన్నగారికి జేజేలు కొడుతున్నారు. ఈయన ఒక్కడే వద్దురా బాబు తప్పు తప్పు అని చెప్తున్నాడు. ఇన్ని భోగాలు, అన్న బెదిరింపులు అన్నిటిని అలా విడిచిపెట్టి రాముడి కోసం వచ్చారంటే ఎంత నిగ్రహ సంపన్నుడు. అందుకే విశ్వామిత్రుడు విభీషణుడు 2 తీసుకున్నారు. అంతే కదా, రామకథలో ఆరంభంలో విశ్వామిత్రుడు, చివరికి విభీషణుడు. అంతే కదా. ఆ మధ్యలో ఎందరూ ఉన్నారు మహాత్ములు.
అది విశ్వామిత్ర విభీషణాది వశినః మిత్రాణి. నాకు మిత్రులు ఎవరు? విశ్వామిత్రుడు, విభీషణుడు మొదలైన వారు నాకు మిత్రుడు. అంటే ఇంద్రియ నిగ్రహమే నాకు స్నేహము అని చెప్పడం ఇందులో ఒకటి. బోధస్సుత, నాకు కొడుకున్నాడు అన్నాడు. ఇది ఫ్యామిలీ అండి, భక్తుడి కుటుంబం ఇదంతా కూడా. నా కొడుకు ఎవరంటే జ్ఞానము అన్నాడు ఇక్కడ. అంటే వైరాగ్యవంతుడికి ఇంద్రియ నిగ్రహం తోడైతే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ముందు రాదు, తర్వాత కలుగుతుంది కానీ కొడుకుని చెప్పాడు ఇక్కడ. జ్ఞానము, జ్ఞానం కొడుకు. అయితే మరి సుఖం ఎక్కడ? కుటుంబం ఉన్నప్పుడు సుఖం ఉండాలి కదా. అంటే భక్తి శ్రీహరి సంగత రతి సుఖం. నాకు విష్ణు భక్తి అనే సుఖం ఎప్పుడు ఉంటుంది. నా కుటుంబంలో నాకు లభించేది విష్ణు భక్తి అనే సుఖం. అంటే వైరాగ్యం అనే భార్య ఉంటే, ఇంద్రియ నిగ్రహం అనే స్నేహితుడు ఉంటే, జ్ఞానం అనే పుత్రుడుంటే, సీతారాములే తల్లిదండ్రులు అనుకుంటే భక్తి అనే సుఖం నిరంతరం లభిస్తుంటుంది. నాకు వైకుంఠం ఎక్కడే దొరుకుతుంది, ఎక్కడో ఎందుకు అన్నాడు ఇక్కడ. ఈ మాట చిట్ట చివరికి వైకుంఠమస్మత్పదం. కనుక భక్తుడికి మోక్షం అంటే చచ్చేక దొరికే వైకుంఠము కైలాసమా కాదు, ఇహంలోన వైకుంఠాన్ని పొందాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకని మరణించిన తర్వాత మా ఇంటికో రథం వస్తుంది, అది ఎక్కిపోతాను అనుకోవద్దు దయచేసి. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేరు అని హిందూ మతం చెప్తోంది. మిగిలిన మతాలన్నీ నువ్వు పుణ్యము పాపం చేస్తే పోయిన తర్వాత స్వర్గానికో నరకానికో పోతామని చెప్తారు. కాదయ్యా, రెండిటికి మించిన గొప్ప వస్తువు ఇక్కడే దొరుకుతుందని చెప్తుంది హిందూ మతం. ఎంత బాగుందండి! ఈ భరోసా బాగుందా, ఆ భరోసా బాగుందా? ఇక్కడే పొందుతామన్న భరోసా చాలా బాగుంది. అందుకే మా శంకర భగవత్పాదుల వారు నమోక్షో నవశపృష్టే నపాతాళే నభూతలే అన్నాడు ఇక్కడ. మోక్షం అనేది ఎక్కడో ఆకాశపు కొన మీదో పాతాళం లోపలో భూమి మీద ఉందనుకోవద్దు. అది పొందితే ఎక్కడెక్కడే పొందవచ్చు, ఇహైవ ఇక్కడే పొందవచ్చు అని చెప్పారు. అందుకే భావన భగవన్మయమైతే ఇక్కడే మోక్షము అన్నారు. మోక్షం అంటే ఒకటే, భగవద్ అనుభూతి. భగవద్ అనుభూతి, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ అంతే. ఇక్కడ మనకు అది లేదే, ప్రపంచానుభూతి ఎక్కువైపోయింది. అది ప్రపంచానుభూతి బదులు పరమాత్మానుభూతి రావాలి. అది ప్రపంచంలో ఉంటూనే పొందాలి. ఎందుకంటే పరమాత్మ ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు. అదే కదా హిరణ్యకశిప ప్రహ్లాద సంవాదం అంతా కూడా. సర్వవ్యాపకుడు భగవంతుడు అని మనం పుస్తకంలో చదివాం, వచ్చింది బాధ అది. ఆ సర్వవ్యాపకుడైన భగవంతుడిని అనుభూతిలోకి తెచ్చుకోగలిగితే ప్రతి క్షణ అనుభూతిలో ఉంటాం. ఆ అనుభూతి ఎప్పుడు వస్తుంది? నిరంతర ఈ భావన ఉన్నప్పుడు. ఇక్కడే నిరంతర భగవద్ అనుభూతి ఉంటే ఇదే వైకుంఠము. అది అందమైనటువంటి భావం. కనుకనే మనం ఎక్కడున్నప్పటికీ ఈ భావంతో బ్రతకగలిగితే అదే వైకుంఠం. అంటే వైకుంఠ కైలాసాదులకు చేరిన భక్తుడు ఎలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ భక్తుడు భగవద్ అనుభూతి చేత ఇక్కడే పొందగలుగుతున్నాడు. ఆ భగవద్ అనుభూతి ఎలా లభిస్తుందో ఈ శ్లోకంలో చెప్పారు. అందుకే మనకు కారణమైన వారు, మనల్ని గమనించుకునేవారు సీతారాములు అనే భావనతో వైరాగ్యాన్ని అవలంబించుకుంటూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులైనటువంటి మిత్రులతో సాంగత్యం వహిస్తూ క్రమంగా హనుమంతుడు మనకు రక్షగా భావించినట్లయితే తప్పకుండా ఇక్కడే భగవద్ అనుభూతి అనే సుఖాన్ని అనుభవిస్తూ వైకుంఠ పదాన్ని పొందగలము. ఇహంలోనే మోక్షము అనే మాటని ఇంత అందంగా ఈ శ్లోకం చెప్తోంది కనుక ఈ శ్లోకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవలసిన శ్లోకంగా మనం చేసుకుందాం. దీన్ని బట్టి రామకర్ణామృతంలో ఉన్న అందాలు అప్పుడే తెలిసి ఉంటాయి. ఒకవైపు రాముడిని చూపిస్తోంది, మరొక వైపు మనం ఎలా జీవించాలో చెప్తోంది ఇక్కడ. భక్తుడి జీవితం, వీడిని భక్తుడు అంటారు, యోగి అంటారు, జ్ఞాని అంటారు. వాళ్ళు ఇలా జీవిస్తారు. శ్రీరామ సకలేశ్వరో మమ పిత మాతా చ సీతా మమ భ్రాతా బ్రహ్మసఖా ప్రభంజన సుతః పత్ని విరక్తి ప్రియా విశ్వామిత్ర విభీషణాది వశినో బోధస్సుతో భక్తి శ్రీహరి సంగతారతి సుఖం వైకుంఠమస్మత్పదం. మా స్థానమై వైకుంఠం, మేము ఎక్కడుంటే అక్కడే వైకుంఠము అని భావన చేస్తూ తర్వాత శ్లోకంలో వెళ్తున్నాం. ఈ శ్లోకం చాలా మందికి తెలిసినదే. రామం లక్ష్మణ పూర్వజం, రామరక్షాస్త్రంలో చదువుతూ ఉంటారు ఇక్కడ. అంటే ఈ శ్లోకంలో అక్కడ కనబడుతున్నాయి మనకి. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణాకరం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజత్కుండల మండితాన రుచిం రాత్రిచరధ్వంసినం శంపాకోటి సమాన కాంతి విలసన్ మాయా మృగఘ్నం భజే. ఇందులో విశేషం ఏంటంటే ఆ తెలిసినట్టే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇందులో ప్రత్యేకత లక్ష్మణునికి అన్నగారు. అంటే మనకి వెంటనే లక్ష్మణుడు కూడా గుర్తుకొస్తున్నాడు పక్కన. సీతాపతిం, సీతమ్మ కూడా కనబడుతున్నది ఇక్కడ. లక్ష్మణుడు, సీతమ్మ. పైగా కాకుత్స్థ వంశ ప్రభు అయిన రామచంద్రమూర్తి కరుణాకరుడు, దయ అనే గొప్ప గుణం కలవాడు, గుణములకు నిధి. విప్రప్రియం, విప్రులు అంటే విశేష ప్రజ్ఞ కలవారు విప్రులు. అనగా ధర్మము జ్ఞానము తెలిసి ఆ విధంగా జీవించేవాళ్ళు, వాళ్ళకి ఆయన ప్రియమైన వాడు. పైగా ధార్మికం.
ఇప్పుడు ఎలాంటి రాముడిని ఇందులో వర్ణిస్తున్నారంటే మాయలేడిని వేటాడుతున్న రాముడిని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఆఖరి వాక్యం ఇందులో ముఖ్యం. శంపాకోటి సమాన కాంతి విలసన్ మాయామృగఘ్నం భజే. ఈ భావాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నది అంటే అక్కడ మాయలేడి కనబడుతుంది. సీతమ్మ చూపించింది కనుక సీతమ్మ అక్కడ ఉంది. పైగా లక్ష్మణ స్వామికి చెప్పి బయలుదేరాడు రామచంద్రమూర్తి. ఆ బయలుదేరుతున్నప్పుడు ధనుసు ఎక్కువ పెట్టుకుని బయలుదేరుతున్నాడు. పరిగెట్టింది లేడి. ఆ లేడి వెంట స్వామి వెళ్ళాడు. ఇప్పుడు ఆ లేడిని కొట్టబోతున్నాడు. చూసారా, రామాయణ ఘట్టం అంతా మనసులో మెదిలింది కదా. అయితే ఆ మాయలేడిని కొడుతున్న రాముడిని ధ్యానిస్తే మనకేం ప్రయోజనం? ఆయన అడావుల్లో ఆయన ఉన్నాడు. ఇందులో ఒక అందం చూపించాడు ఆయన. నిజమైన ఒక మాయలేడి మన ముందు తిరుగుతోందిట. మాయలేడి అంటే మాయేలేడి, తెలుసుకోండి. అది శంపాకోటి సమాన కాంతి విలసన్ మాయామృగఘ్నం భజే. ఎందుకంటే రాను రాను మనకి పొయిట్రీని ఆస్వాదించే లక్షణం పోతుంది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎలా పెంచారంటే డబ్బు సంపాదించడం ఎలాగా, దానికి కావాల్సిన చదువులు నేర్పారు. కానీ మనిషికి మంచి కళలు ఆస్వాదించే సంస్కారం పోతుంది. కానీ సంగీతము సాహిత్యము పోతున్నాయి రోజు రోజులకి. మన తరాలు వచ్చేటికి దెబ్బతిన్నాయి, తర్వాత తరాలకు మనము అందించలేదు, బాధ లేదు. కానీ పొయిట్రీ చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఆ లేడీ ఎలా ఉన్నదంటే శంపాకోటి సమాన కాంతి విలసత్. శంప అంటే మెరుపు తీగలు. మెరుపు తీగలు కొన్ని కోట్లకు గుత్తిగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. అంత బంగారు లేడి కదా. బంగారపు కాంతి ఎలా ఉందంటే మెరుపు తీగలు కట్టకట్టి పెట్టినట్టు కూడా ఉంది అక్కడ. అలా మెరిసిపోతుంది అక్కడ. అంటే ఇప్పుడు మనకు తెలిసింది మెరుపు తీగల కాంతిలా మెరిసిపోతున్న లేడీ, దాని మీద బాణం ఎక్కువ పెట్టినటువంటి రామచంద్రమూర్తి. అంతే కదా. అంతేనా? ఇందులో ఉన్న అందం చూద్దాం. మెరుపు తీగలతో మాయను పోల్చారు ఇక్కడ. మాయ అంటే ఏమిటో లేదు. ఇక్కడ సుఖం ఉందేమో అని పట్టుకుంటాం, అది లేదని తెలిసేప్పుడు జీవితం అయిపోతుంది. అంతే. ఇలా అడుగడుగున ఎండమావుల వెంట పరిగెత్తినట్టే పరిగెత్తడం. ప్రపంచం మాయామయం. ఇక్కడ దొరికే సుఖాలు ఎంతసేపు అంటే మెరుపు తీగలంతా అన్నాడు. మెరుపు తీగలంతా ఎంత అని లోపలే పోతుంటారు ఇక్కడ. కానీ మెరుపు తీగతో పోల్చడం ఏంటంటే చంచలం, చపలం. ఇది దీని యొక్క అర్థం. స్థిరంగా ఉండేవి కావు, అస్థిరములు అని చెప్పడం ఇక్కడ. అది శంపాకోటి అంటే రకరకాల సుఖాలు. చిన్నప్పుడు ఇది సుఖం అనుకుంటాం, పెద్దయ్యక మరొకటి సుఖం అనుకుంటాం. అవి చూస్తూ ఉండగానే వెళ్ళిపోతుంటాయి మన కళ్ళ ముందే. ఏది స్థిరంగా ఉండదు. కనుక శాశ్వతం అనుకుంటున్న సుఖాలేవి అశాశ్వతములు వెళ్ళిపోతున్నాయి. అశాశ్వత సుఖాలతో కూడినటువంటి మాయ అదే లేడిగా మనల్ని ఆకర్షిస్తుంది. అందుకే శంపాకోటి అనేటప్పుడు మెరుపు తీగలతో పోల్చడం. అది అశాశ్వత సుఖాల మెరుపు తీగల గుంపులైనటువంటి ఈ మాయ అనే లేడిని ఛేదించేటటువంటి పరమాత్మకి నమస్కారం. అది దీని యొక్క భావం. అంత అద్భుతమైన భావం అనేది ఇక్కడ. కానీ మాయను ఛేదించేవాడెవడో వాడు భగవంతుడు. ఆ మాయను ఛేదిస్తేనే మోక్షం. కనుక మాయను ఛేదించేవాడే మాయామృగాన్ని వేటాడుతున్నాడు వాడు అనే మాటను చూపించారు ఇక్కడ. మాయలేడిని కొడుతున్నటువంటి రామచంద్రమూర్తిని ధ్యానించడంలో ఇంత భావం ఉన్నది. ఇప్పుడు మరొక శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఇలాంటి శ్లోకాలు 2-3 ఉన్నాయి. చాలా మందికి పరిచయమే. విభక్తులు అనే విషయం తెలిసి ఉంటుంది. ఇంత దూరం వచ్చేసాక తెలుసా అని మీరు అనుకోవచ్చు. ఎంత దూరం అంటే భాషకి దేశానికి అని కాదు. ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా విభక్తులు తెలిసిన తెలుగు వాళ్ళు తక్కువ. విభక్తులు అంటే తెలుసు కదా. డూము ఊలు ప్రథమా భక్తి, నిన్నం కుర్చీ గురించి ద్వితీయ భక్తి కదా. ఈ విభక్తులు లెక్క పద్ధతి సంస్కృతం నుంచి మనం పద్ధతి తీసుకున్నాం. ఇక్కడ సంస్కృతంలో కూడా విభక్తులు ఉన్నాయి. ఈ విభక్తుల విశేషం ఏంటి అంటే ఎన్ని మాట్లాడండి అందులోనే ఉంటాయి. మీ మాటలు ఎన్ని మాట్లాడినా అందులోనే దాగి ఉంటాయి. అది విభక్తుల్లో ఉన్న ప్రత్యేకత. మీరు ఎవరి గురించో మాట్లాడతారు, నిన్నున్న కుర్చీ గురించి. ఎవడి కోసమో మాట్లాడతారు, చతుర్థి విభక్తి. ఎవడి వల్లో మాట్లాడతాడు, పంచమి విభక్తి. ఇలాగా మనం రిలేషన్స్ అన్నీ కూడా మనం మాటకున్న సంబంధాలన్నీ విభక్తుల్లో ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి రాముడు ప్రథమాభక్తి, రాముని గురించి ద్వితీయాభక్తి. అంతేకాదు సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళకి మొట్టమొదటి విభక్తులు రామశబ్దంతోనే నేర్పుతారు. అవునా లేదా? అదేంటో చిత్రం. మనకి బ్రతుకంతా రాముడితోనే ప్రారంభం. ఎంత గొప్పగా ఉన్నదండి ఇక్కడ. అందుకు సంస్కృతంలో విభక్తులు కూడా రామం, రామ, రామం, రామేణ, రామాయ, రామస్య, రామే, హే రామ. ఇవేగా. అంటే ఈ సంబోధన ప్రథమ వరకు మొత్తం 8 విభక్తులు మనకు చెప్తూ ఉంటారు. ఆ 8 విభక్తులతో సంస్కృతంలో చాలా శ్లోకాలు ఉన్నాయి. అంటే 8 విభక్తులతో కలిపి శ్లోకాలు రచించడమనే సంస్కృతంలో ఒక పద్ధతి. దీని ఉదాహరణ వాంగ్మయము అని కూడా అంటారు ఇక్కడ. అందులో కవి చమత్కారాలు చూపిస్తుంటాడు ఈ విభక్తులతో రాయడంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు రాముడితో సార్వవిభక్తిక శ్లోకం కూడా చెప్తున్నారు. అంటే మొత్తం అన్ని విభక్తులు రాముడితో కలిపి ఒక రామశబ్దం కనబడుతుంది మీకు ఇందులో. దీనితో విభక్తులు అంటే ఏంటి చెప్పుకున్నాం. మనకు ప్రపంచంతో ఉన్న బంధాలు విభక్తులతో చెప్తున్నాం. అతని గురించి మాట్లాడతాం, లేదా అతడి పై
అతడి యొక్క, అతడి కై, ఇవే కదా. అన్ని రాముడితోనే చెప్పడానికి అర్థం ఏంటి? నా అనుబంధాలన్నీ రాముడితోనే అనే భావం ఇందులో కనబడుతుంది. విభక్తితో భక్తి. ఈ సార్వవిభక్తికమైనటువంటి ఈ శ్లోకంలో భావం పరిశీలించాలి. ఇక్కడ ముందుగా రామ సీతా సమేతో నివసతు హృదయే, ఏ విభక్తి ఎక్కడుందో చూడండి ఎంత అందంగా. రామ సీతా సమేత ప్రథమా విభక్తి. రాముడు సీతా సమేతుడు అని చెప్తున్నారు. అంటే ఒట్టి రాముడు మాకొద్దు, సీతమ్మ కావాలి. సీతమ్మ ఎందుకు కావాలో మనకు తర్వాత ఇంకా తెలిసిపోతుంది. రామ సీతా సమేత నివసతు హృదయే, సీతా సమేతుడైన రాముడు నా హృదయంలో ఉండుగాక. ఇక్కడేమొచ్చింది విభక్తి? ప్రథమా విభక్తి. నేను పాఠం చెప్పినట్టు చెప్పుకుంది, ఇది కాలక్షేప ఉపన్యాసం కాకుండా. ఇలాగే వచ్చి భాష పరిచయం చేసిన భాగ్యం నాకు లభిస్తుంది. అయితే మా తెలుగు సమితి వాళ్ళందరూ ఇది పురాణాలు చెప్పుకోవడం అని దీని సాహిత్యంగా తీసుకోరు. కానీ ఇంతకు మించిన సాహిత్యం ఇప్పుడున్న తెలుగులో కూడా లేదు, తెలుసుకోండి. ఇక్కడ నిజమైన తెలుగు, నిజమైన సంస్కృతం ఇప్పుడు ప్రవచనాల్లో దొరుకుతాం తప్ప బయట దొరకట్లేదు. ఈ మాట కూడా చెప్తున్నా, మా తోటకూర ప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఒప్పుకుంటారు లేదు. ఎందుకంటే ఏ పురాణ కాలక్షేపం తీసి పారేస్తారు ఈ తెలుగు సాహితీవేత్తలందరూ. కానీ అసలు సాహిత్యం ఎక్కడుందో చూడండి. ఇక్కడ రామ సీతా సమేతో నివసతు హృదయే సానుజం రామమీడే, తమ్ముడితో ఉన్న రామునికి స్తోత్రిస్తున్నాను, రాముని స్తుతిస్తున్నాను. ఇప్పుడు ఏ విభక్తి వచ్చింది? రామం ద్వితీయ విభక్తి. రామేణ క్షీణ పాప, ఈ రాముడి చేత నా పాపములన్నీ క్షయించిపోయాయి అన్నాడు. ఇక్కడ రాముడి చేత, చేతంచే తోడంతో తృతీయ విభక్తి. త్రివిధం అపి కృతం కర్మ రామాయ దద్యాం, ఇది కేవలం చమత్కారం కాదండి, మన జీవన విధానం ఎలా ఉండాలో చెప్తున్నాడు. నా హృదయంలో రాముడు ఉండాలి, తమ్ముడితో సహా ఉన్న రాముణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, రాముని చేత నా పాపములన్నీ క్షయించాయి. త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యం, నేను చేసిన 3 రకాల కర్మలు. 3 రకాల కర్మలు అంటే అబ్బో నేను చాలా చేస్తే 3 రకాలు అంటాడేమిటి అనుకున్నారేమో. మీరు ఎన్ని చేసిన 3 రకాలే. అదేమిటంటే మనస్సుతో కొన్ని, మాటతో కొన్ని, శరీరంతో కొన్ని. ఇంకేమైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి, క్షణ సమయం ఇస్తాను. మనం శరీరంతో కొన్ని పనులు చేస్తాం, మాటతో మరికొన్ని పనులు చేస్తాం, మనసుతో చాలా పనులు చేస్తాం. ఈ 3 పనులే, అవి పుణ్యాలైతే సుఖాలు, పాపాలైతే దుఃఖాలంతే. మొత్తాన్ని మనం మూట కట్టుకునే 3టితోనే. త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం, నేను ఈ 3టితో చేసిన సమస్త కర్మలు రామునికే అర్పిస్తున్నాను అన్నాడు. ఇదండి మనం ఏ పని చేసినా భగవదర్పణ బుద్ధితో చేయాలి. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. ఇక్కడ భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాను అంటే చెడు చెయ్యం, అవునా కదా. మీరు భగవంతుని పూజ చేయాలి అంటే కుళ్ళిపోయిన పళ్ళు, పాడైపోయిన వస్తువులు పెట్టరు, శుద్ధమైనవి పెడతారు. భగవంతుడికి ఇస్తున్నాను అనగానే శుద్ధమైపోవాలి కదా. కానీ భగవంతుడి కోసం చేస్తున్నాను ప్రతి కర్మాన్ని స్పృహ ఉంటే పాపం చేయం, శుద్ధ కర్మ అవుతుంది. పైగా భగవంతుడికి ఇస్తున్నానంటే నీకు దాని మీద ఇంకా అనుబంధం ఉండదు, అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు. ఇదే మాట భగవద్గీతలో 18వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు. స్వకర్మణ తమభ్యర్థి సిద్ధిం విందతి మానవ. మానవుడు పూజ అంటే ఏదో కాదండి, మనం చేసే మంచి పని భగవంతుడికి అర్పిస్తే అదే పూజ. లేదా భగవంతుని దృష్టిలో పెట్టుకుని మంచి పని చేస్తే అదే పూజ అక్కడ. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన చెప్పారు. అందుకే ఈ మాటలో ఈ అద్భుతమైన మాట, ఈ 4వ వాక్యం, త్రివిధమపి కృతం కర్మ రమాయ దద్యాం, నా మనస్సుతో, మాటతో, శరీరంతో చేసే 3 రకాలైన కర్మలు కూడా రామునికి అర్పిస్తున్నాను. రామాదన్యం న జానే నహి కిమపి, రామాదన్యం న జానే, రాముడి కంటే మరొక తత్వము నాకు తెలియదు. ఇలాంటి మాటలు భక్తిలో కనబడుతూ ఉన్నప్పుడు రాముడి కంటే నా మరొక తెలియదు అంటే మిగిలిన వాళ్ళందరూ రాముడి కంటే తక్కువ అని కాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది తెలియ కొంతమంది భక్తుల భాష అర్థం చేసుకోక రాముడి కంటే గొప్ప దేవుడు లేడు అంటే మిగిలిన దేవుడిని తిట్టాడు అనుకుంటారు. అది కాదు అర్థం. ఇక్కడ ఎప్పుడైనా మనం దేన్ని ఆశ్రయించామో అది గొప్పదనే భావం ఉంటేనే మన ముక్తి లభించదు. ఇక్కడ అదే సమయంలో రాముడి కంటే మించింది లేదు అంటే నా భావన గాని, నా లక్ష్యము గాని రాముడి కంటే మరేదీ లేదు అని చెప్పడం. ఇక్కడ తాను దర్శించుతున్నది అంతా రామమయమే అయినప్పుడు రాముడిని మించి మరొకట్లేదు. అంతా రాముడైతే ఇంకా రాముడు మించింది ఏమున్నది? అది రామాదన్యం నజానే, రాముడు తప్ప మరొకటి నాకు తెలియదు అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. భక్తి అంటే ఇది. రాముడు తప్ప నాకు ఒకటి తెలియదండి అంటే వాడే అన్నీ తెలిసిన వాడు. ఇక్కడ మనకు చాలా తెలుసు అసలు తప్ప. అది రాముడి తప్ప ఏది తెలియదంటే వాడు సర్వజ్ఞుడు, ఇంకేం కావాలండి ఇక్కడ. అది రామాదన్యం నజానే నహి కిమపి మహారామనామ్ర సమానం, రామనామంతో సమానమైంది లేదు అంటే రాముని యొక్క నామముతో సమానమైంది లేదన్నాడు ఇక్కడ. అంటే రాముని నామము అంత గొప్పది. ఇదే విభక్తి, షష్ఠీ విభక్తి. రాముని కంటే అన్నప్పుడు పంచమీ విభక్తి.
అంటే రామనామానికి సమానం మరొకటి లేదు. కిన్కున్ యొక్క లోపల రామనామానికి సమానం మరొకటి లేదు. అంటే తాను ఏ మంత్రాన్ని పరమంగా ఉపాసిస్తాడో అది గొప్పది అనుకున్నప్పుడు ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇది చాలా ఇది చేస్తున్నాను కానీ అదేదో ఉంటే చెప్తారంటే ఇది రాదు, అది పోతుంది. తెలుసుకోండి, అనన్యత అనేది ఫోకస్. అది ఇక్కడ భక్తులు అది ప్రధానం అర్థం చేసుకోవాల్సింది. అందుకే రామనామ్న సమానం నహికమపి, రామనామానికి సమానమైంది మరొకటి లేదు. అందుకే సాధన చేసేవాడు తాను చేస్తున్న దాన్ని అదే సర్వస్వం అనుకుని చేయాలి అన్నాడు. ఒక మంత్రం సిద్ధింపజేసుకున్నాక అది సర్వస్వం అంటే అది సిద్ధిస్తుంది. అది సిద్ధించడంతో మరొక మంత్రం చేయొచ్చు, దాన్ని ఆ భావంతోనే చేయాలి చేసినంతసేపు. అందుకే రామనామ్న సమానం నహికమపి రామే పశ్యామి విశ్వం భువనమనుదినం. ఈ ప్రపంచాన్ని అంతటినీ నేను రాముల్లోనే చూస్తున్నాను అన్నాడు. ఇది చాలా విశేషం అండి. విశ్వరూప సందర్శన యోగం ఇది. ఇక్కడ విశ్వరూప సందర్శన యోగం అంటే అర్జునుడి కృష్ణుడు చూపించిన మిరాకిల్ అనుకోవద్దు దయచేసి. ఇక్కడ అర్జునుడి కృష్ణుడు చూపించింది ఏం లేదు, నువ్వు చూసే ప్రపంచం నా రూపమే నాయన అన్నాడు, అంతే. ఇక్కడ అంతేనండి. ఇక్కడ భగవంతుడా నువ్వు కనబడవు అంటే పిచ్చినాయన కనబడేదే నేనన్నాడు, అంతే, మించి ఇంకేం లేదు. ఇక్కడ కనబడే విశ్వం అంతా నా స్వరూపమే అంటే మనం విశ్వాన్ని చూస్తున్నాం, అది ఆయన రూపంగా చూడట్లేదు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మ మన ఎదురుగా కనబడింది, నేను అమ్మని అంటే నువ్వు అమ్మవేంటి అమ్మ అని ఏడ్చెట్ట. అమ్మనే బాబు ఈ రూపంలో కనబడుతున్నాను అని చెప్పడం. అమ్మ అనే భావం ఆ రూపంలో కనబడినప్పుడు భగవంతుడు విశ్వరూపంలో మనకు కనబడుతున్నాడు. అది రాముని యందు విశ్వాన్ని చూస్తున్నాను అంటే భక్తుడికి మనకి తేడా ఏమిటి? ఇద్దరం ఒకే విశ్వంలో ఉన్నాం. భక్తుడికి ఆ విశ్వం విష్ణువుగా కనబడుతుంది, అదే తేడా ఇక్కడ. అది రామే పశ్యామి విశ్వం భువనం అనుదినం. ఎప్పుడెప్పుడు చూస్తుంటావు భగవంతుడిని? అప్పుడప్పుడు కాదు, అనుదినం ప్రతినిత్యము విశ్వమంతటా రాముని యందు విశ్వాన్ని చూస్తున్నాను ఇక్కడ. అందుకే సర్వత్ర మమ పశ్యతి మయి సర్వాణి పశ్యతి. భగవంతుడు చెప్తున్నాడు అన్ని నా యందు చూస్తాడు, అన్నిట్లో నన్ను చూస్తాడు భక్తుడు అని చెప్పాడు. ఇక్కడ అన్ని భగవంతుడిలో చూడటం, అన్నిట్లో భగవంతుడిని చూడటం. అంటే భగవన్మయం కానిది ఏమున్నది? ఒక్కసారి మా రామదాసు అడుగుని చెప్తాడు, అంతా రామమయం జగమంతా రామ. పాట అందరికీ తెలుసు, విషయం మాత్రం రామదాసుకి తెలుసు. ఎందుకంటే ఆయనకి అన్ని అలగబడ్డాయి. ఆ మహాంబుధులు అవనీ జంబులు, సూర్యచంద్రులు, గ్రహాలు, తారకలు, మహాంబుధులు, సముద్రాలు, వృక్షాలు అంతా రామమయం. ఆ తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయాడు. రాముడు కానిది ఏమున్నది ఇక్కడ? ఎందుకంటే భారతీయ సంస్కృతిలో భగవంతుడు ఎక్కడ అతీతుడు కాడు, విశ్వమంతా ఆయన అయినప్పుడు నువ్వెక్కడున్నావు? విశ్వంలోనేగా అనేవాడు అక్కడే ఉన్నాడు. మరి వాడు విశ్వం అయినప్పుడు వాడిలో ఉన్నది రాముడే. అది అంతారామమయం అనే భావం అంత విశేషంగా ఉన్నది. ఇప్పుడు ఈ శ్లోకం పూర్తవుతోంది. రామే పశ్యామి విశ్వం భువనమనుదినం. ఇంకొక విభక్తి మిగిలిపోయింది, ఏమిటది? సంబోధన, అడ్రసింగ్. ఆ సంబోధన చెప్తున్నాడు, పాహిమాం రామచంద్ర, హే రామచంద్ర నన్ను రక్షించు. ఏ శ్లోకానికో శ్లోకం ఈ శ్లోకం చాలు అనిపించేలా అర్చించాడు, అవునా లేదా? ఇందాక మొదటి శ్లోకంలో సీతమ్మ నా తల్లి, రాముడు నా తండ్రి అన్న దాంట్లో పరిపూర్ణమైన భక్తుల జీవితం చెప్తూ ఒక్క ఈ విభక్తుల శ్లోకంలో విభక్తులు పొదిగించడమే కాకుండా ఒక సంపూర్ణమైనటువంటి రామ భక్తి తత్వాన్ని ఇందులో నిక్షిప్తం చేశాడు. కనుక ఈ శ్లోకాన్ని మరొకసారి చదువుకుని తర్వాత శ్లోకానికి వెళ్దాం. రామ సీతా సమేతో నివసతు హృదయే సానుజం రామమీడే రామేణ క్షీణ పాప త్రివిధమపి కృతం కర్మ రామాయ దద్యాం రామాదన్యం న జానే నహి కిమపి మహారామ నామ్నః సమానం రామే పశ్యామి విశ్వం భువనమనుదినం పాహి మాం రామచంద్ర. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే. విన్నట్టుంది కదా రామరక్ష సూత్రం. ఇలాంటిది అక్కడ కూడా విభక్తిక శ్లోకం ఉంది కనుక అది కూడా రామకర్ణామృతంలో ఉన్నది. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహతా నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాత్పరం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాం ఉద్ధరా. ఇది సార్వవిభక్తికమే. అది కేవలం స్థుతిలాగా ఉంది, ఇందులో తత్వం బాగా ఉంది కనుక ఇది మనం ఎంచుకున్నాం. ఆ శ్లోకం కూడా క్లుప్తంగా చెప్పాలంటే రామో రాజమణి సదా విజయతే. రాజుల్లో గొప్పవాడు రాముడు ఎల్లవేళలా విజయముతో ఉన్నాడు. రామం రమేశం భజే. లక్ష్మీదేవి అయిన సీతమ్మతో ఉన్న రాముని నమస్కరిస్తున్నాను. రామేణాభిహతా నిశాచరచము. రాముని చేత రాక్షసులందరూ సంహరింపబడ్డారు. రామాయ తస్మై నమః. అలాంటి రామునికై నమస్కారము. రామాన్నాస్తి పరాత్పరం పరతరం. రాముని కంటే గొప్ప తత్వం మరొకట్లేదు. రామస్య దాసోస్మ్యహం.
రామునికి నేను దాసుడను. రామే చిత్తలయ సదా భవతు. రాముని యందు నా చిత్తము లయించుగాక. భో రామ మా ముద్ధర. ఓ రామా నన్ను రక్షించు. మొత్తం అందులో కూడా 8 విభక్తులు కలిపి ఉన్నాయి. ఇలా సార్వ విభక్తిక శ్లోకములు 2 చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ధ్యానమూర్తిని దర్శిస్తున్నాం. ఇవి గుర్తుపెట్టుకుని మననం చేసుకుని మళ్ళీ రేపు వచ్చేటప్పటికూ సిద్ధి వస్తుంది మనకి. అంతేకాదు శ్రద్ధగా ఇక్కడ వింటే ఉపాసనాపరమైన సిద్ధి తప్పకుండా ఉంటుంది. రాముడి పట్టాభిషేక మూర్తులు కొన్ని రకాలున్నాయి, ఒకటే రకం కాదు. పట్టాభిషేక మూర్తులు చాలా రకాలుగా కనబడుతుంటాయి. కానీ పట్టాభిషేక మూర్తుల్లో ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి మన భారతదేశంలో రాముల వారి పట్టాభిషేక పట్టం ఏదైనా చూసింటే గుర్తు తెచ్చుకోండి. చాలా ప్రసిద్ధిగా కొన్ని పట్టాభిషేక పటాలు ఉంటాయి, బాగా కనబడుతూ ఉంటాయి. చాలా మంది చూస్తారు కానీ ఆ రాముడిని పరిశీలించరు. పరిశీలిస్తే ఒక అద్భుతం కనబడుతుంది ఆ రాముడి పట్టంలో. ఆ అద్భుతం ఇక్కడ ఉంది. రామం వీరాసనస్థం హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం జానున్యాసక్త హస్తం క్షితివరతనయాభూషితం వామభాగే షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం మానసే మానయంతం సుగ్రీవే సేవమానే ధృతశరధనుషా దక్షిణే లక్ష్మణేన. ఒకవైపు లక్ష్మణుడు, ఒకవైపు సుగ్రీవుడు, ఇంకా మిగిలిన పరివారం ఉన్నారు. ప్రక్కన వామభాగంలో సీతమ్మ ఉంది, ఎదురుగా షట్కోణంలో హనుమంతుడు ఉన్నాడు. ఆయనతో రామచంద్రమూర్తి వేదాంతాన్ని చెప్తున్నాడు. ఇది ధ్యానించడం చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. అయితే ఈ రాముడి చేతికి ధనుస్సు ఉండదు, పట్టాభిషేక మూర్తికి ధనుస్సు ఉండదు. అక్కడ పట్టాభిషేకంలో కూడా ధనుసు పట్టు కూర్చుంటాడండి. మన కృష్ణుడు అంటే ఎప్పుడు మురళి పట్టుకు తిరుగుతున్నట్టు, రాముడు అంటే ఎప్పుడు ధనుసు పట్టుకు వెళ్ళినట్టు చూపించకపోతే మనకు ఆనదు. అది మనకు అలవాటు చేసేది, లేకపోతే మనకు కష్టం. రాముడిని పోల్చలేము కానీ పాప ఆయన ఎప్పుడు ధనుసు పట్టుకునే తిరగడు. పట్టాభిషేకుడి ధనుస్సు ఎందుకు? అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. పట్టాభిరాముళ్ళు ఇదొక మూర్తి. పట్టాభిరామూర్తులు చాలా ఉన్నాయి. ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క మంత్రానికి సంకేతం. ఆ మూర్తి వర్ణన మీరు జాగ్రత్తగా వింటే ఆ మంత్ర జపఫలం మీకు లభిస్తుంది. ఇక్కడ ఇది సామాన్యమైన అంశం కాదు. అది మూర్తి ధ్యానంలో ఈ మూర్తి ఎలా ఉంటాడంటే, మీరు నేను చెప్పిన చిత్రపటాన్ని మీరు మరొక్కసారి గుర్తు తెచ్చుకుని పరిశీలించండి. సరిగ్గా ఎలా ఉంటుందంటే ఆ మూర్తి చిన్ముద్ర పట్టి హృదయం దగ్గర పెడతాడు. పెట్టి కుడి చేతిని ఆ మోకాల మించి చాచీలో ఉంచుతాడు. ఎదురుగా కూర్చున్నవాడు హనుమంతుడు. ఆ హనుమంతుడితో వేదాంత విషయం చెప్తూ ఉంటాడు. అదేం మాట్లాడతాడో వాళ్ళకేమర్థమే, మనకేం తెలుస్తుందో వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. ఇక్కడ మౌన వ్యాఖ్య ప్రకృత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా హనుమంతునితో ఏదో వేదాంతం చెప్తున్నాడు. అంటే బయటకు చెప్తున్నాడా, మౌనంగా చెప్తున్నాడు, వాళ్ళిద్దరికీ తెలియాలి అక్కడ. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో షట్కోణే వ్యాహరంతం పవనసుతయుతం, హనుమంతుడు అక్కడ ఉన్నాడు షట్కోణంలో, ఆయనతో వేదాంత విషయం చెప్తున్నాడు. ఆ చెప్తున్న దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. పక్కన సీతమ్మ ఉన్నది, పరివారం చుట్టూ ఉన్నారు. ఇలాంటి రామమూర్తి పేరు తారక రామమూర్తి అంటారు. ఇక్కడ తారక మంత్ర స్వరూపం ఇది. తారక మంత్రం కేవలం ప్రణవం, రహస్యం. అది వేదాంతంలో బ్రహ్మవాక్యాలకు అంత శక్తి ఉన్నదో మహావాక్యాలకు అంత శక్తి ఉందో అంత ఉందండి ఇక్కడ. అది రామతత్వం పూర్తి వేదాంత విజ్ఞానాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ రామ అనే అక్షరాల్లో అంత శక్తి ఉన్నది. అది క్రమక్రమంగా జ్ఞాన వైరాగ్యాల్ని కలిగించి ముక్తినివ్వగలిగే శక్తి దానికి ఉంది. అందుకే తారక మంత్ర స్వరూపం ఇలా ఉంటుంది. తారకం అంటే మోక్షాన్ని ఇచ్చే మంత్రం. మోక్షం అంటే బ్రహ్మజ్ఞానం. మరేమున్నది ఇక్కడ? ఆ బ్రహ్మజ్ఞానం చెప్తున్నాడు అనమాట ఇలా పెట్టి. ఇది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర జ్ఞానముద్ర. అంటే ఇక్కడ రాముడు గురువుగా కనబడుతున్నాడు మనకి. అంతేగాని మహావీరుడుగా కాదు, రాముడు గురువుగా గోచరిస్తున్నాడు చిన్ముద్ర పట్టుకుని. ఇంకా తర్వాత మనం చూస్తాం రామచంద్రమూర్తి దత్తాత్రేయుడి స్వరూపం అండి. ఇక్కడ ఆ అవతారం చాలా విశేషం. మనం కేవలం ఏదో రావణ వధ కోసం బయలుదేరాడు, కొట్టాడు, పట్టాభిషేకం చేయడు, మనం పరిమితం చేసేసుకుంటున్నాం. కానీ రాముడిని ఒక్కొక్కటి లోతుగా పరిశీలించాలి. పరిశీలిస్తే రామచంద్రమూర్తి సాక్షాత్ దత్తాత్రేయ తత్వం. అది రామాయణం ఆధారంగాను రామకర్ణామృత ఆధారంగాను మనం ఎలాగూ చెప్పుకుంటాం మిగిలిన 6 రోజుల్లో. దత్తాత్రేయ స్వరూపం, దత్తాత్రేయుడి జ్ఞాని, రాముడి జ్ఞానం. అందుకే ఆయన చూపిస్తున్నాడు చిన్ముద్రతో. చిన్ముద్ర అంటే ఏమిటో కాదు, జీవ బ్రహ్మైక్యం. ఒకప్పుడు ఇక్కడ దక్షిణామూర్తత్వం చెప్పినప్పుడు కూడా చిన్ముద్ర డాలర్స్లో చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, మీకు ఉంటుంది, ఉండకుండా పోతుందా? జీవుడు, బ్రహ్మము, ప్రపంచం అంతే. ఈ ప్రపంచం 3టితో కూడింది. సృష్టి, స్థితి, లయలు, సత్వరజ స్తమో గుణాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. వీటితో లింక్ పెట్టుకున్నాడు జీవుడు. 4టికి ఆధారం ఈశ్వరుడు. అయితే జీవుడు వీటితో పట్టుకున్నంత కానీ వీడు తెలియట్లే. వీటి నుంచి దూరమై ఈశ్వరుని పట్టుకోగలిగితే ఈ ప్రపంచానికి అతీతంగా జీవుడు వెళ్ళి పరమాత్మతో కలిసి పూర్ణుడవుతున్నాడు. జీవ బ్రహ్మ ఐక్యము. ఇదండి చిన్ముద్రల విషయం. ఈ చిన్ముద్ర, ఈ పరమాత్మ ఎక్కడున్నాడు? ఇక్కడ. అందుకే హృదయం దగ్గర పెట్టి చూపిస్తున్నాడు.
అచ్చం దక్షిణామూర్తి దత్తాత్రేయ తత్వమే రాముడిగా దర్శిస్తున్నాడు ఇక్కడ మంత్రద్రష్ట. ఇది ఒక మంత్రానికి ధ్యాన శ్లోకం, సామాన్యం కాదు. ఆ మంత్రతత్వం ఇందులో దాగి ఉన్నది. కానీ ఈ రాముడిని హృదయంలో ధ్యానించుకుంటే మనకు గురువై మనకు బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రదానం చేస్తున్నాడు కనుక రామం వీరాసనస్థం. వీరాసనము అంటే కుడికాలు వేలాడుతుంది, ఎడమ కాలు పాదమెత్తి కుడి తొడ మీద పెట్టుకున్నాడు. వచ్చిన దక్షిణామూర్తిలాగా పెట్టుకుని ఇలా పెట్టు కూర్చున్నాడు. అది రామం వీరాసనస్థం హృదయగత కరోదంచిత జ్ఞానముద్రం. హృదయం దగ్గర చేతిపై జ్ఞానముద్రని పట్టుకొని జానున్యాసక్త హస్తం, బొమ్మ గీసినట్టు వర్ణిస్తున్నాడు ఇక్కడ. అంత అందమైన వర్ణన. మోకాల మీద చేతిని పెట్టుకుని క్షితివర తనయా భూషితం వామభాగే, అక్కడ సీతం ఉన్నది. వేదాంత భాషలో సీతం అంటే బ్రహ్మ విద్య, రాముడు అంటే బ్రహ్మం. షట్కోణే వ్యాహరంతం పవనసతయుతం మానసే మానయంతం. అక్కడ ఉన్నటువంటి హనుమంతుడు తన మనస్సులో రామచంద్రమూర్తిని ధ్యానం చేస్తూ రాముడు చెప్పిన జ్ఞానాన్ని అందుకుంటున్నాడు. అలా ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము. మన హృదయంలో ఒక అద్భుతమైన రామమూర్తి ఇవాళ నిలిచింది. ఇంకో శ్లోకంలోకి వెళుతున్నాం. ఇందులో రాముడి కీర్తిని వర్ణిస్తున్నాడు ఈ శ్లోకంలో. శ్రీరామచంద్ర తవ కీర్తి సురద్రుమస్య తారాగణ సుమనస ఫలమిందు బింబం మూలం ఫణాఫణిగతం గగనంచ మధ్యం శాఖాదిశో భువనమండల మాలవాలం. ఇది పూర్తిగా కవిత్వం. కవిత్వం యొక్క సౌందర్యం ఇందులో కనబడుతుంది. నాస్తికుడైన భారతీయ గ్రంథాలను ఆనందిస్తాడు, ఎందుకంటే పొయిట్రీ ఉంది. అయితే పొయిట్రీ కూడా ఆస్వాదించలేని వాడికి నమో నమః. కవితాపరమైనటువంటి సౌందర్యం చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు. రాముడి కీర్తి ఒక వృక్షంలా వ్యాపించిపోయింది అన్నాడు. ఎందుకంటే రాముడి కీర్తి అంటే రాముడి గుణములు, రాముడి లీలలు, రాముడి మహిమ, అదే కదండి. అందరూ ఎవరి గురించి అనుకుంటామో వాడిదే కీర్తి. కీర్తి అంటే అదే, అందరూ అతని గురించి మాట్లాడుకోవడం. రాముడికి ఉన్నది కీర్తి ఎవరికి ఉన్నది? రామకీర్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, దాన్ని ఎవరు తీయలేరు. రాముడి కీర్తి అంటే రామాయణం, రాముడి కీర్తి అంటే రామాయణమే. రాముడు చేసిన పనులు, రాముడి మహిమ, రాముడి గుణము, రాముడి సౌందర్యం అన్ని వర్ణించబడుతుంది రామాయణం. కానీ రామాయణమే రామకీర్తి. ఆ రామాయణం ఎంతకాలం ఉంటుంది ఎవడు ప్రశ్నించగలడు? యుగాలు మారుతున్నా రామాయణం మారదు, అది ఉంటూనే ఉంటుంది. ఏదో ఒకటి రామాయణం చర్చ చేయబడుతూనే ఉంటుంది. రామాయణం ఎంతకాలం ఉంటుంది అంటే రాయక ముందే వాల్మీకితో బ్రహ్మదేవుడు చెప్పాడు ఒక మాట. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రతిరిష్యతి. ఎంతవరకు ఈ భూమి మీద నీరు, నిప్పు, చెట్టు, చేమ ఉంటాయో అంతవరకు రామాయణం ఉంటుంది. అది రాముని యొక్క కీర్తి. అంతేకాదు, ఇక్కడే కాదు, రామకథ ఎంత గొప్పగా ఉంటుందంటే పురాణం చెప్తుంది. రామకథ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. 100 కోట్ల గ్రంథం అంట రామాయణం. కాదండి, 24,000 శ్లోకాలే అన్నాడు ఒక ఆయన. ఇది వాల్మీకి రామాయణం. ఇంకెన్ని రామాయణాలు ఉన్నాయి? లెక్కలేని రామాయణాలు ఉన్నాయి. సంస్కృతంలోనే బోలుడు రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రాసిన తర్వాత మళ్ళీ సంస్కృతంలో రాయాలంటే దమ్ములు ఉండాలండి. ఇక్కడ ఒక అద్భుతమైన పోయిట్రీ, అది పట్టుకుని మళ్ళీ వస్తే ఎలా ఉంటుంది? కాళిదాస భయపడ్డాడు రఘువంశం రాసేటప్పుడు. వాల్మీకి రాసాక నేను కూడా రాయడం ఏమిటి? ఇది ఎలా ఉంటుందంటే ఒక పొడగరికి మాత్రమే అందే పండుని పట్టుకోవడానికి పొట్టివాడు ఎగురుతూ ఉంటే చూస్తే ఎంత హాస్యాస్పదమో, నాలాంటి వాడు కూడా కవిత్వం రాస్తే అంతే హాస్యాస్పదం అన్నాడు. కాళిదాసు కనుక అంత వినయంగా మాట్లాడాడు. అంతేకాదు, వాల్మీకి అంతటి వాడు రాస్తే ఇంకేమి చెప్పగలము కవిత్వం అంటే? ఇంకొక ఆయన సంస్కృతంలో రామాయణం రాస్తూ అంటాడు, వాల్మీకి అంతటి వాడు రచించాక మళ్ళీ రాముడి మీదే నువ్వు రాస్తావా అంటే, పోనీ ఇంకేదైనా రాస్తాను కానీ రాముడు లాంటి నాయకుడిని మరొకరిని చూపించండి అన్నాడు. అంటూ రామాయణం రచించాడు. ఆయన రచించిన సంస్కృతంలోనే కావ్యాలు బోల్డ్ పుట్టాయి. ఒక భోజ మహారాజు చెంపు రామాయణం రాశాడు. కాళిదాసు రఘువంశం పేరుతో రామకథంతా ఆయన రాసుకున్నాడు. అలాగే అనేక మంది సంస్కృత కవులు నాటకాల రూపంలో మురారి, భాసుడు మొదలైన వారందరూ రామకథ కావ్యాలుగా రాశారు, నాటకాలుగా రాశారు. అంతేకాదు, ఋషులు ఎంతమంది రామాయణం రాశారు. వాల్మీకి రామాయణం తర్వాత వచ్చిన రామాయణాలు ఏంటంటే అధ్యాత్మ రామాయణం, అది బ్రహ్మాండ పురాణంలో భాగం అంటారు. అంతేకాదు, మిగిలిన 18 పురాణాల్లో రామాయణం ఉంది. వ్యాసుడు 18 పురాణాల్లో రామాయణం రాశాడు. అక్కడితో ఆగలేదు. భారతంలో మళ్ళీ అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు రామాయణం అంతా చెప్తాడు. అక్కడంతా రామాయణం వస్తుంది. భాగవతంలో నవమస్కందంలో రామాయణం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎన్ని రామాయణాలు చెప్పుంటాము. మళ్ళీ చివరికి ఇలా అడుగుతారంటే భయం వేస్తుందేమో. అంటే కాలక్షేపం కాదు, విషయములు ఎన్నో చెప్తున్నారు. భాగవతంలో నవమస్కందంలో రామాయణం అంతా వస్తుంది. అప్పుడు భారతంలో వచ్చింది, భాగవతంలో వచ్చింది, పురాణాల్లో వచ్చింది. అవన్నీ వ్యాసులు గారు రాశారు. అక్కడితో ఆగకుండా భరద్వాజ రామాయణం, నారద రామాయణం, అగస్త్య రామాయణం, ఆనంద రామాయణం, హనుమద్ రామాయణం, ఎన్ని రామాయణాలు అండి బాబు సంస్కృతంలో. ఇక దేశ భాషల్లోనా చెప్పలేనటువంటి రామాయణాలు ఉన్నాయి, లెక్కలేనన్ని. ఒక తెలుగులో ఎన్ని ఉన్నాయి?
ఆనాడు ఇప్పుడు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తర్వాత భాస్కర్ రామాయణం, నిన్న మొన్నటి కవి సమ్రాట్ విశ్వనాథ చరణ్ గారి రామాయణం, ఒకటేమిటి జానపదాల రామాయణాలు లెక్కలేనండి. జానపదులు కూడా రాసుకున్నారు. అంటే జానపదాలైన వేదాల నుంచి జానపదాలైన పల్లె పాటల వరకు రామకథ వ్యాపించి ఉన్నది. రామకథ భారతీయుల గుండె చప్పుడు, రామకథ భారతీయుల రక్తనాళ స్పందన. తెలుసుకోండి, రాముడు భారతీయుల రక్తంలో కలిసిపోయాడు. ఆ విధంగా ఒక్క తెలుగులో చెప్పాం, ఇంక ఇతర భాషల్లో చెప్పాలా? భారతదేశంలో ప్రతి భాషలో ఆ మాటకొస్తే పాశ్చాత్య భాషల్లో తక్కువ తిన్నాయా? నాగరికత కలిగిన ప్రతి భాషలో రామాయణం వచ్చింది. ఇంత గౌరవం ఇంకే గ్రంథానికి లభించలేదు. ఇక్కడ ప్రతి చోట వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మలుచుకుంటూ అందరూ రాసుకున్నారు. వాళ్ళ భావం, వాళ్ళ భక్తి ఇవన్నీ కలబోస్తూ ఎంతమందో రామాయణం రాశారు. వ్రాస్తూనే ఉంటారు. రామాయణం చేత కాకపోతే రామకోటి రాసుకుంటూ బతుకుతారు, రామాయణం రాయలేకపోతే. కానీ మొత్తం భావించగలిగే వాళ్ళందరూ రామకథ రాశారు. ధరించిపోయారు. ఇంకేం కావాలి? మొత్తానికి రామకథ ఇవన్నీ కలిపి ఎన్ని ఉంటాయి మన వాల్మీకితో? ఇప్పటికి 100 కోట్లు దాటిపోయి ఉంటుంది కదా, 100 కోట్లు ప్రవేశిస్తున్నాం. అలాగైనా సరిపోయింది. అంటే వాల్మీకిట 100 కోట్ల శ్లోకాలు రచించాడు. చూడండి, ఇది ఒక పురాణంలో ఉన్న విషయం. 100 కోట్ల శ్లోకాలు రచించి భూలోకంలో మానవులకి 24,000 ఇచ్చాడు. బ్రహ్మలోకంలో కొన్ని కోట్లు పెట్టాడు ఆయన. అక్కడ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి మహర్షులు చదువుతూ ఉంటే బ్రహ్మగారు వింటూ ఉంటారు. అదేవిధంగా కైలాసంలో నందీశ్వరుడు చదువుతుంటే శివుడు వింటుంటాడు, అక్కడ కొన్ని కోట్లు ఉన్నాయి. ఇంద్రలోకంలో బృహస్పతి మొదలైన వారు చదువుతుంటే ఇంద్రుడు వింటుంటాడు. వాళ్ళందరూ ఇది పురాణంలో చెప్పారా, ఇదేంటండి అని మనం అనుకోవచ్చు. అవన్నీ కలిపితే 100 కోట్లు అవుతుంది. దీనిలో ఒక విషయం అనేది, ఒక్కొక్క లోకంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రజ్ఞాస్థాయి అంటే ఇంటెలెక్చువల్ లెవెల్ ఒక్కొక్కలా ఉంటుంది. అవునా లేదా? ఇప్పుడు భూమిలో ఇతర జంతువుల కంటే మానవులు గొప్పవాడు. మానవుల్లో కూడా గొప్ప ఇంటెలెక్చువల్ లెవెల్ ఉన్నవాడు ఉంటాడు. వాడిని బ్యారియర్గా పెట్టుకుని వాడు అందుకోగలిగిన స్థాయిలో 24,000 ఇచ్చాడు వాల్మీకి. ఒక అద్భుతమైన ఇంటలెక్ట్ పండినటువంటి వాడికి 24,000 శ్లోకాలు ఈ ఎర్త్లీ ప్లేన్లో ఉన్న వాడికి పనికొచ్చి వాడికి అక్కడ ఇచ్చేశాడు వాల్మీకి. ఇంకా పైవి ఆ లోకంలో ఉన్న వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్లేన్ ఎలా ఉంటుంది దానికి తగ్గట్టు రచించాడు అనమాట. అది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. అంటే 24,000 శ్లోకాల రామాయణం కూడా ఇక్కడ కూడా మనకు అర్థమైందో గొప్పదనడానికి లేదు. జ్ఞానంలో పండినటువంటి వాడు కూడా వారికి అర్థమైనంత మనకు అర్థం కాదు, ఇంటెలెక్ట్ ప్లేన్ బట్టి. చిన్నపిల్లలకి ఈ రోజుల్లో కదిలించామనుకోండి రామాయణం గురించి, రాముడు ఏముందమ్మా దశరథుడు ముగ్గురు ఎందుకు పెళ్ళాడాడు, రాముడు సీతను ఎందుకు తెలిసి ముందు అది మొదలెడతాడు. చదివింది లేదు, పెట్టింది లేదు వాడికి. ప్రతి వాడు వై రామ డిడ్ దిస్ అంటూ ఉంటారు. వాడు చదివాడు పెట్టాడా? ఒక్క శ్లోకం చదవకుండా పెద్దవాళ్ళ మీద మఠం వేసుకుని నేర్చుకోకుండా నోటుకొచ్చి మాట్లాడమా, పాపం మూట కట్టుకోవడం కాక. కానీ ఇంటెలెక్చువల్ లెవెల్ పెరగాలి, అప్పుడు రామాయణం చదవండి, అద్భుతంగా కనపడుతుంది ఇక్కడ. అలాంటి వాడి కోసం 24 పెట్టాడు. అది పురాణం చెప్తుంది అర్థం. కనుకనే ప్రపంచంలో అన్ని లోకాల్లో రామకథ వ్యాపించిపోయింది. అందుకే రామకథ వ్యాపించిపోయిందని రాముడి కీర్తి వ్యాపించింది. ఒక చెట్టు మనం చూస్తుండగా మొలక నుంచి మొక్క స్ప్రెడ్ అయిపోతే ఎంత కనబడుతుందో రాముడి యొక్క కీర్తి ఒక చెట్టులా వ్యాపించింది అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అది ఉన్నటువంటి అందం. చెట్టు వ్యాపించినప్పుడు ఎంత స్ప్రెడ్ అయితే అంత పెద్ద చెట్టు అంటాం. ఏదో పూర్వం అడయారులో మర్రి చెట్టు ఉండేదిట మద్రాసులో, ఎంత ఉండేదో పెద్దది. అదేవిధంగా ప్రయాగలో పెద్ద మర్రి చెట్టు ఉందన్నారు. అది ఎంత వ్యాపించిపోతుంది మర్రి చెట్టు, ఓడలు దింపుకుంటూ వ్యాపించిపోతుంది, దాని అసలు స్వరూపం తెలియదు, అంత వ్యాపించిపోతుంది. అలాగా రాముడి యొక్క కీర్తి అనే చెట్టు వ్యాపించింది అన్నాడు ఇక్కడ. శ్రీ రామచంద్ర, హే రామచంద్ర తవ కీర్తి సురద్రుమస్య. అయితే ఈ చెట్టు మామూలు చెట్టు కాదు, కల్పవృక్షం. రాముడు కీర్తి కల్పవృక్షము. ఈ రహస్యం పట్టుకుని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణాన్ని రామాయణ కల్పవృక్షం అని పేరు పెట్టారు. పాపం ఇంకో శూర్పణఖ వారసురాలుగా విషవృక్షంగా కనబడుతుంది. కల్పవృక్షానికి లక్షణం ఒకటి ఉందిటండి, ఏదనుకుంటే అది కనబడుతుంది. ఒక ఆయన పాపం కల్పవృక్షం కింద కూర్చుని మంచి మంచి భావాలు చేస్తే మంచి మంచివి లభించాయి. ఇప్పుడు నేను ఒకసారి చచ్చిపోతానేమో అనుకుంటే చచ్చిపోయాడు. ఎందుకంటే కల్పవృక్షం కింద కదా, ఏదనుకుంటే జరుగుతుంది. కానీ కల్పవృక్షం కనుకనే విషవృక్షంలో కూడా విషవృక్షంలా కనబడింది. ఏం చేస్తాం ఇక్కడ? అది కల్పవృక్షం. తవ కీర్తి సురద్రుమస్య. ఈ మాట చెప్పడంలో రామాయణాన్ని కల్పవృక్షంతో పోల్చడం. ఎందుకంటే రామాయణం ఏదైనా ఇవ్వగలదు. ఇది తెలుసుకోండి, ఇక్కడ ఏదైనా ఇవ్వగలదు. ఐహికమైన సుఖాలు కావాలా ఇస్తుంది, ధర్మం కావాలా ఇస్తుంది, మోక్షం కావాలా ఇస్తుంది, నీకు ఏ విజ్ఞానం కావాలని రామాయణం ఇవ్వగలదు. అందుకే రామాయణాన్ని ఆధారం చేసుకుని ఎంత పరిశోధించవచ్చో, రామాయణం కోసమే ఒక యూనివర్సిటీ కావాలని అనేక మార్లు అనడం జరుగుతుంది. ఒక్క రామాయణం కోసం. రామాయణంలో రాజనీతి ఇది ఒక సబ్జెక్టు, రామాయణ కాలంలో ఆచార వ్యవహారాలు, రామాయణ కాలంలో హ్యూమన్ రిలేషన్స్, రామాయణ కాలంలో అప్పుడున్నటువంటి క్షేత్రాలు దేశాలు ఎలా ఉండేవి, అవన్నీ ఎన్ని రీసెర్చ్ చేయొచ్చండి. రామాయణ కాలంలో టౌన్షిప్ ఎలా ఉండేది, ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది, స్కల్ప్చర్ ఎలా ఉండేది, ఆ కోణంలో మీరు రామాయణం చదవండి.
ఆనాటికే భారతదేశం నాగరికతలు ఎంత గొప్పదన్న భావం వచ్చి మన గుండెలు పొంగిపోతాయి. అంత అద్భుతమైన వర్ణన, ఒక అయోధ్య వర్ణన, ఒక లంక వర్ణన, మిథిలానగర వర్ణన, ఇవి చేసేటప్పుడు ఆ రోజుల్లో ఏ విధంగా నగర నిర్మాణం చేసేవారు ఇవన్నీ మనకు ఆ స్టోరీ ప్రధానమైన దాటేస్తుంటాం. కానీ వాల్మీకి వర్ణించినప్పుడు, ఎందుకంటే మనకు ముందు గౌరవం లేదండి మన గ్రంథాల మీద. గౌరవం అంటే ముందు ఏంటో రామాయణ చెప్తున్నాడు ముసలాడని ఇలా కూర్చుంటారు చాలామంది. అదే మేము చిన్నప్పటి నుంచే చెప్తూ వదులుతున్నాం, ఎందుకంటే ముసలాళ్ళ పుస్తకం కాదు చిన్నపిల్లలే చెప్పడానికి. ఎందుకంటే ఆ విషయాలు చదువుతూ ఉంటే ఇంత నాగరికత ఉండేదా ఆనాడు అని మనకు అనిపిస్తుంది. రామాయణంలో మాట సంస్కారం ఎన్ని 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 కోణాలు చూడొచ్చండి రామాయణంలో. పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఎన్ని పాఠాలు తయారు చేయొచ్చు. అది రామాయణం పేరు యూనివర్సిటీ ఉండాలి ఒక్కొక్క దానికోసం అని అనుకుంటుంటే ఈ మధ్య కాలంలో బీహార్లో రామాయణ యూనివర్సిటీ పెట్టారని తెలిసి చాలా సంతోషం కలిగింది, ఆనందించదగ్గ విషయం. అయితే ఈ మాట నేను చెప్తే ఏదో అభిమానంతో చెప్పాను కదా, చదివి చెప్పామని ఎంతమంది తెలుసుకోగలరు. కానీ ఒక పాశ్చాత్యుడు ఒక మాట అంటాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ. ఇది అన్నాడు, గొప్ప మాట చూడండి. ఇక్కడ గ్రంథాలయాలని తగలబెట్టండి, రామాయణం మిగిలితే చాలు అన్నాడు. ఇక్కడ అంటే తగలబెట్టమని కాదు, ఇక్కడ ఇది మిగుల్చుకోమని అర్థం. ఇక్కడ అంత ఉన్నదంటే ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించాలి. రామాయణాన్ని చదవాలి, తెలుసుకోవాలి, అప్పుడు తెలుస్తున్నది. కనుక రామాయణం కల్పవృక్షం ఎందుకైంది? ఏది కావాలంటే అది ఇవ్వగలదు కనుక కల్పవృక్షం. ఇది ఎక్కడెక్కడ వ్యాపించింది, ఎక్కడ వ్యాపించలేదు. రామాయణం కల్పవృక్షం అయితే వృక్షానికి పువ్వులు ఉండాలి, పళ్ళు ఉండాలి, మూలం ఉండాలి, కాండం ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు రామాయణ కల్పవృక్షానికి పువ్వులేవి? తారాగణ సుమనస ఫలమిందు బింబం. చాలా విశేషమైన అంశం. నక్షత్రాలు పువ్వులు అన్నారు అంటే రామగణ కల్పవృక్షం అక్కడ వరకు వ్యాపించిపోయింది, ఆకాశం దాకా. నక్షత్రాలు పువ్వులుగా కనబడుతున్నాయి. ఫలమిందు బింబం, ఫలం ఏమిటంటే చంద్రబింబం. మూలం ఫణాఫణిగతం, మూలం ఏమిటయ్యా అంటే చిట్ట చివరికి భూమికి పాతాళం కిందన సర్పరాజు మోస్తున్నాడు అన్నారు. ఇది సంకేతార్థం అండి, అంతేగాని హిందూ పురాణాల్లో పాము మోస్తుందని చెప్పారు, ఇది మోస్ట్ అన్సైంటిఫిక్ అని మళ్ళీ మొదలెట్టకండి. ఇక్కడ సర్పరాజు మోస్తున్నాడు అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుంచే పట్టిన దాన్ని సర్పంగా దర్శించారు మన వాళ్ళది. పోనీ ఫణాఫణిగతం, ఆ చిట్ట చివరి భూమి యొక్క పాతాళలోక కింద సర్పం ఉంది, దీని మూలం అక్కడ దాకా ఉంది. ఫణాఫణిగతం అంటే అంత క్రింద వరకు, అంటే పాతాళాది లోకాల వరకు కూడా మూలం వ్యాపించిపోయింది. మధ్య భాగం ఏదంటే మన కొమ్మలు ఆకాశంలో వరకు వెళ్ళిపోయి అక్కడ నక్షత్రాలు పువ్వులుగా చంద్రుడు పండుగ కనబడితే ఈ మధ్య భాగం అంతా కాండము అన్నాడు. గగనంచ మధ్యం, గగనమంతా మధ్యమైంది. మరి శాఖలు ఎక్కడున్నాయి? కొమ్మలు వ్యాపించిపోయాయి కదా. ఎక్కడికంటే శాఖాదిశో భువన మండలం, శాఖాదిశ దిక్కులంతటా కొమ్మలు వ్యాపించిపోయాయి, అంటే అన్ని దిక్కుల్లో వ్యాపించిపోయింది. ఇక్కడ దిక్కులంతటా కొమ్మలు వ్యాపించిపోయాయి. ఆలవాలం, ఆలవాలం అంటే పాదు. పాదు అంటే తెలుసు కదా, నేను తెలుగు చెప్పాను, సంస్కృతం చెప్పాను, మీకు తెలిసిన భాషలో మీరు అనువదించుకోండి. మూలం పాతాళంలో ఉంది, కాండం కనబడింది. పాదు అంటే భూమి మీద మనకు కనబడే పార్ట్, దానికి చుట్టూ గొప్పు తవ్వి నీళ్లు పోస్తారు, పాదు అంటారు దాన్ని. భువన మండలం ఆలవాలం, భూమి ఆలవాలము, పాతాళము మూలము, అనంత ఆకాశంలో నక్షత్రాల పువ్వులు, చంద్రబింబం పండు, దిక్కులన్నీ కొమ్మలు. ఇది రామాయణ కల్పవృక్ష స్వరూపము అన్నాడు. ఇక్కడ ఈ కవిత్వంలో గొప్ప విషయం ఏంటంటే రామాయణం అంతా వ్యాపించిపోయిందని కదా ఇంతవరకు చెప్పిన అద్భుతం. రామాయణం 7 కాండాలతో ఉన్నది. యోగపరంగా చూస్తే చాలా గొప్ప విశేషం ఉన్నది. ఇక్కడ పరిశీలిస్తే మన శరీరం అంతా ప్రసరిస్తూ ప్రాణశక్తి వ్యాపించిపోయింది నరాలనే కొమ్మల ద్వారా. మధ్యలో ఉన్నది మీరు యోగపరంగా చూడాలి. ఫణాఫణిగతం అన్నాడు ఇక్కడ, అంటే సర్పము యొక్క పడగ, అది మూలాధార స్థానం, అక్కడి నుంచి తల. ఫలం ఇందుబింబం అన్నాడు, పండు చంద్రుడు, అంటే సహస్రారంలో ఉన్నటువంటి చంద్రబింబము. ఇది యోగంలో కొంత మేరకు, ఇదివరకు సౌందర్యలహరి లలిత చెప్పుకున్నాం కనుక కొంతవరకు అర్థమవుతుంది. ఇక్కడ అక్కడ సహస్రార స్థానం, ఈ మధ్యలో సంచరించేటువంటి యోగ పరంగా రామాయణాన్ని చూడడం అని కోణం ఇచ్చాడంది. అందుకు కొంతమంది రామాయణంలోని 7 కాండలు శరీరంలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి భాగములుగా చూపిస్తారు. అక్కడ అది ఆ కోణంలో పరిశీలిస్తే అది అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మనం కోణం చూపించాం. అందుకే రామాయణంలోనే యోగం ఉంది, రామాయణంలోనే యాగం ఉంది, రామాయణంలోనే ధర్మం ఉంది, రామాయణంలోనే భక్తి ఉంది, రామాయణంలోనే ముక్తి ఉంది. ఇలా రామాయణ కల్పవృక్షాన్ని ఒక్కసారి భావన చేసి ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క మరి యొక్క స్వరూపాన్ని మనం చూస్తున్నాం. వామాంక స్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం
దీన్ని సౌమిత్రయుక్తం భజే అని కించిత్ మార్పుతో నేటికి భద్రాచలంలో రామచంద్రమూర్తిని ధ్యాన శ్లోకంలో చెప్తుంటారు. అంటే భద్రాద్రి రాముని చూస్తూ శంకరులు దీన్ని రచించారు అంటారు. శంకరులు రచించారని నమ్మిన వాళ్ళు, లేదా భద్రాద్రి రాముని ధ్యాన శ్లోకం. ఇందులో ఉన్న విశేషాన్ని మనం పరిశీలిస్తే మొత్తం భద్రాద్రి రాముడు కనబడుతున్నాడు. ఇవాళ మొదటి రోజు మనకు భద్రాద్రి రాముడు వచ్చాడు. ఇక్కడ నుండి రెండో చిత్రపటంలో అది ఉంది. ఇక్కడ భద్రాద్రి రామమూర్తి, అది చిత్రమైన రామమూర్తి అండి. ఇక్కడ ఆయన కేవలం ధనుర్బాణాలు ధరించి ఉండడు. ఆయన రూపం ఇక్కడ వర్ణిస్తున్నాడు. హృదయంలో హత్తుకుపోతుంది. వామాంక స్థిత జానకి, ఆయన అంకములో సీతం ఉంది. ఏమైనా పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కదా, ఒళ్ళో ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? ఇది మన లలితా శాస్త్రం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. రెండు అవిభాజ్య తత్వములు, ఇన్సెపరబుల్, వాటిని విడదీయలేరు అనే తత్వంగా చెప్పినప్పుడు వామాంక స్థిత జానకి సీతమున్నది. ఇక పరిళసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వయుగేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. స్వామివారికి ఒక చేత్తో ధనుస్సు, ఒక చేత్తో బాణము, క్రింది చేతులున్నాయి, పై చేతులు శంఖ చక్రాలు పట్టుకున్నారు. లక్ష్మణస్వామి నిలబడి ఉన్నాడు. అందమైన విశాల నేత్రములతో భద్రగిరిపై స్వామివారు ఉన్నారు. అటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము. ఇప్పుడు స్వరూపం కనబడుతుంది కదా, ఈ స్వరూపం విష్ణు రామమూర్తి. ఇందాక మనకి తారక రామమూర్తిని చూసాం, ఇప్పుడు విష్ణు రాముడు. ఇలాగా 7 రోజులు అయ్యే లోపల ఎన్ని రాములు వస్తారో గుర్తుపెట్టుకున్న వాళ్ళకు నమస్కారం. ఈయన విష్ణు రాముడు అంటే ఇందులో విష్ణుత్వము రామత్వము రెండు కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, పైన శంఖ చక్రాలు, క్రింద ధనుస్సు బాణము, ఒళ్ళు అమ్మ సీతమ్మ, లక్ష్మణస్వామి పక్కన ఉన్నాడు. ఇది స్వామివారు సీతాపహరణం జరగక ముందు అరణ్యవాసంలో సంచరిస్తున్నప్పటి ఒక దివ్యమంగళ స్వరూపము అని పెద్దలు వర్ణిస్తూ ఉంటారు. చాలా దివ్యమైన మూర్తి. అయితే భద్రగిరిపై ఉన్నాడు ఈ రాముడు. ఈ విషయాన్ని పరిశీలించాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఇది మనం మామూలు శ్లోకం అనుకునే మహామంత్రం. ఇవాళ మహామంత్రం అని తెలిసింది కనుక రేపటి నుంచి మంత్ర దృష్టితో చేయండి, దీని ఫలితం ఇంకా ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే రామ 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 అని 3 మార్లు పెడితే దానికి శక్తి వస్తుంది. దాన్ని 3 మార్లు పెట్టారు ఇందులో. రామాయ రామభద్రాయ రామచంద్రాయ, భద్ర చంద్ర 2 మాటలు కలిసాయి. రామభద్రుని ఎందుకు అంటారు? రాముణ్ణి తెలిస్తే భద్రాచలం కూడా తెలుస్తుంది. రామభద్ర అని పేరు ఎందుకు వచ్చింది చెప్పగలమా మనం? రామభద్రుడు అంటే ఒక ఆయన అన్నాడు, భద్రుడు అనే మంత్రి ఉన్నాడు, ఆయనతో కలిపి రామభద్ర అన్నాడంటే ఒక్కొక్కడిని కలిపేసుకుంటూ ఉంటే ఎన్ని పేర్లు తయారవ్వాలి? ఇంకేదో రహస్యం ఉండాలి. పైగా రామాయ రామభద్రాయ మంత్రం ఇది మనం శ్లోకంగా చదువుతున్నాం, కానీ రామతారక మంత్ర శాస్త్రంలో చెప్పారు ఈ మంత్రాన్ని. ఇది మంత్రం. ఇది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. ఎందుకు రాముడికి భద్ర అని పేరు వచ్చింది అది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే రామకర్ణామృత ఆధారం చేసుకుని రామతత్వ రహస్యాలు చెప్పాలని ఉద్దేశం అంతే. ఇక్కడ రామభద్రని ఎందుకన్నారు? ఇది ఒక రహస్యమైన విషయం. ఎందుకంటే భద్ర అనే నామము రాముడికి వేదాల్లో కనబడుతుంది. వేదములో రామాయణం ఉంది అయ్యా, అయితే రామాయణం తర్వాత వేదాలు వచ్చాయా? మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ బయలుదేరిపోతాను. వచ్చింది అది బాగా. అసలు వేదం డిజైన్ వేరు. వేదం అనంత కాలానికి సంబంధించిన అంశాలు చెప్తుంది. అదే రాముడికి పూర్వమే ఉన్నటువంటి వేదము పరమాత్మకు సంబంధించిన అన్ని అంశాల్లో పరమాత్మ భవిష్యత్తులో ధరించబోయే అవతారమును కూడా చెప్తుంది. అది ఇక్కడ వేదం అనంత కాలానికి సంబంధించిన రచన, అంతేగాని గతము భవిష్యత్తు వర్తమానం అనేది వేదానికి లేదు. ఆ కోణంతో పరిశీలించగలగాలి వేదాన్ని. ఎందుకంటే మనం దివ్యత్వాన్ని అంగీకరించలేకపోతున్నాం. మనలో పెద్ద పెద్ద భక్తులు అనుకునే వాళ్ళు, ఫిలాసఫర్స్ అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళు కనబడేదాన్ని అంగీకరిస్తున్నారు, కానీ కనబడని దాన్ని అంగీకరించలేకపోతున్నారు. అది వచ్చింది బాధ. ఏమంటే లాజికల్గా ఆలోచిస్తున్నామండి అంటారు. నీ లాజిక్ లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక లోకాతీతమైన సత్యం ఉంది, దాన్ని చెప్పే ఒక వాంగ్మయం ఉంది, అది నీ బుద్ధితో అర్థం చేసుకోలేవు. కానీ వేదం అనంత కాలానికి సంబంధించిన రచన. అందులో వేదంలో రామకథ కొన్ని మంత్రాల్లో చెప్పబడ్డాయి. ఒక ఉదాహరణకు ఒక మంత్రం, భద్రో భద్రయా సచమానా ఆగాత్ అనే మంత్రం ఉంది అక్కడ. అంటే భద్రుడు భద్రతో కలిసి అరణ్యములకు వెళ్ళాను, ఇది ప్రారంభం మంత్రం. భద్రుడు భద్రతో కలిసి వెళ్ళాడు అంటున్నారు అక్కడ. అంటే ఆ భద్రుడు ఎవరు? రామచంద్రుడు. రామచంద్రుడు లక్షణము భద్ర. భద్ర అనే శబ్దానికి అర్థము క్షేమము, మంగళము. భగవంతుడైన విష్ణువు అవతరించాడు ఎవరి కోసం? లోకానికి భద్రత కలిగించడం కోసం వచ్చాడు. కనుక లోకానికి భద్రత కలిగించడం కోసం, క్షేమం కలిగించడం కోసం వచ్చాడు కనుక రాముడికి భద్ర అని వేదం వాడింది. వేదం రాముని భద్ర అని చెప్పింది కనుక రామభద్ర అన్నారు ఇక్కడ. అది దీని యొక్క లక్షణం. దీన్ని బట్టి క్షేమం కలిగించడమే స్వభావముగా కలిగిన రామునికి నమస్కారం అనగానే అన్నవాడికి క్షేమం కలుగుతుంది. భావం ఆ విధంగా వెళుతుంది ఇక్కడ. ఇక్కడ రామభద్రుడు అనే మాటకి ఇదొక అర్థం. అంతేకాదు భద్రగిరి, ఈ మాటకు భద్రుడైన ఆయన తపస్సు చేశాడు, రాముడు వచ్చాడని స్థల పురాణం చెప్తోంది. అది అలా పెడదాం.
కానీ వేదపరంగా చెప్తే రాముడు వేదవేద్యుడు, మొదటి నుంచి అదే చెప్పుకుంటున్నాడు. రాముడు వేదవేద్యుడు, రామాయణం వేదము. వేదానుకున్న పేర్లలో ఒకటి భద్రము. ఎందుకంటే వేదంలో ప్రతి మంత్రము ఎందుకు వచ్చింది? లోకానికి క్షేమం కలిగించడం కోసం, మంగళం కలిగించడం కోసం వచ్చింది. ఐహికమైన ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో నువ్వు పొందలేని హితాన్ని నీకు కలిగించడం కోసం వేదం వచ్చిందని వేదమే చెప్తాను. ప్రత్యక్షేణ అనుమానేన యస్తూపాయన్న విద్యతే. ప్రత్యక్ష ప్రమాణాలతో అంటే ఫిజికల్గా, మెటీరియల్గా నువ్వు తెలుసుకోలేని, పొందలేని గొప్పతనాన్ని అందించడం కోసం వేదం పుట్టింది ఇక్కడ. అలాంటి వేదం మనకు మంగళం కలిగించడానికి వచ్చింది. వేదం స్వభావమే మంగళం కలిగించడం. ఆ వేదం ఎంత ఉంది? లెక్కలేనుతుంది. కొండ ఎక్కడం ఎంత కష్టమో వేదాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టం. అందుకే భరద్వాజ మహర్షి ఒకసారి వేదాలను అధ్యయనం చేద్దామని తపస్సు చేస్తే ఇంద్రుడు ఆయనకు ప్రత్యక్షమై నాయన నీ ఆయువు అయిపోయింది అని అడిగి చెప్పాడు. ఎందుకంటే మహాత్ములు అలా సాధన చేస్తూ ఉంటే మరి వాళ్ళ ఆయువు అయిపోతుంది. అప్పుడు ఇంద్రుడితో మాట అన్నాడు, నా తపస్సు నీకు సంతోషం కలిగిస్తే నాకు మరికొంచెం ఆయువు ఇవ్వని అడిగాడు ఆయన భరద్వాజుడు. సరేలే, నీకు 300 ఏళ్ళు ఆయువు నేను ఇస్తున్నాను, ఏం చేస్తావంటే వేదాలను అధ్యయనం చేస్తానన్నాడు. సరే చేసుకున్నాడు. 300 ఏళ్ళు చేశాడు ఆయన. అయ్యా అయిపోయిందంటే ఇంకా అధ్యయనం చేయాలని, ఇంకా చేయాలని అన్నాడు. మళ్ళీ ఇచ్చాడు, 3 మార్లు ఇచ్చాడు అలాగా. మళ్ళీ చెప్పాడు అయిపోయింది నీ టైం అని. ఈయనకి మళ్ళీ అడగడానికి మొహమాటం వేసింది. అడిగిన ప్రతిసారి ఇచ్చేస్తున్న మొహమాటం వస్తుంది. సరే, నాకు ఇప్పుడు 3 విడతలుగా ఇన్ని 100 సంవత్సరాలు ఇచ్చావు కదా, నేను ఎంత వేదం చదువుంటాను అని అడిగాడు. అప్పుడు ఆయన 3 కొండలు చూపించాడు ఇంద్రుడు. చూపించి ఒక్కొక్క దాంట్లోంచి గుప్పెడు తీసి ఇంత చదివే ఉన్నాడు. అంటే నేర్చుకున్నది గుప్పెడంతా, ఉన్నది కొండంతా. అంటే దీని అర్థం జ్ఞానం అనంతం. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. అందుకే అనంతావై వేదాహ. అందుకు కొండలతో ఎందుకు పోల్చారంటే ఎవరెస్ట్ శిఖరాన్ని చూస్తే అబ్బో అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఎంతమంది ఇక్కడ. కానీ వేదం కూడా కొండ అంత ఉన్నది, అది చెప్పడం ఇక్కడ. అంటే అంత ఉన్నతమై అంత మహోన్నతంగా ఉన్నది అని చెప్పడం. కనుక భద్రమైన వేదము గిరి రూపంలో కనబడింది. నేను ఇప్పుడు చెప్పిన కదా వేదాల్లో కదే, వేదాలు పర్వత రూపాల్లో కనబడ్డని చెప్తున్నారు. అందుకే భద్ర గిరి అంటే వేదము. ఆ వేదం అంతా ఎవరిని చెప్తోంది? వేదవేద్యుడైన రాముని. కానీ భద్రగిరిపై రాముడు అంటే వేదవేద్యుడైన రాముడు. ఇదండి దీని యొక్క అర్థం. అయితే మన భద్రాచలంలో రాముడు అనుకుంటే తప్పు లేదు, కానీ క్షేత్రంలో అర్థం తీసుకున్న వేదవేద్యుడైన రాముడిని చెప్పడమే రామభద్ర అనే దానిలో కనబడుతున్న అద్భుతమైన అంశము. అందుకే భద్రగిరిపై రాముడిని ఎలా ధ్యానించాలి? విష్ణు రాముడిగా ధ్యానించాలి. ఆయన చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రామావతారాన్ని పోల్చుకున్నాం. పైన శంఖచక్రాలు ఉన్నాయి, విష్ణువు అని తెలుసుకున్నాం. కనుక రాముడిగా వచ్చినది విష్ణువే అని ప్రకటిస్తోంది ఆ స్వరూపం. కనుక ఇది విష్ణు రామతత్వము అంటారు ఇక్కడ. ఈ విధంగా ధనుస్సు, బాణము, శంఖము, చక్రము పట్టుకున్న మూర్తి లక్షణం ఏంటో తెలుసా? ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. అది ఒక మూర్తి ధ్యానం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. ఇప్పటికీ 2 మూర్తులు చెప్పుకున్నాం. చిన్ముద్ర పట్టుకున్నటువంటి మూర్తి ఒకటి, అది తారకమూర్తి. మరొక మూర్తిని కూడా చెప్పుకున్నాం ఇందాక, లేడీని వేటాడుతున్న మూర్తి. చాలా వచ్చుంటాయి మీకు ఇప్పటికే. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ మూర్తి చాలా చిత్రంగా విష్ణురామమూర్తి అన్న. ఇలాంటి మంత్రశాస్త్రంలో సరిగ్గా రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం. రామం దుర్వాదళశ్యామం. ఆ ఛాయ ఎలా ఉన్నదంటే దుర్వాదళము వలె పరిసిపోతున్నాడని. సరిగ్గా ఇదే దుర్వాదళశ్యామంతో దుర్గా మంత్రం ఉంది. దాని పేరు విష్ణు దుర్గా మంత్రం. ఇది మంత్రశాస్త్రం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి కలుస్తుంది. విష్ణు దుర్గా అని ఒక మంత్రం ఉంది. ఆ విష్ణు దుర్గ ఎలా ఉంటుందంటే ఆవిడ కూడా ధనుస్సు, బాణము, శంఖచక్రం పట్టుకుంటుంది. ఆవిడ విష్ణు దుర్గా అని చెప్పారు ఇక్కడ. అంటే ఆ విష్ణు దుర్గా స్వరూపానికి రామరూపానికి దగ్గరతో ఉన్నది ఆ స్త్రీ రూపం, ఇది పురుష రూపం. ఆ మాటకు వస్తే శ్రీరామో లలితాంబిక అన్నారు ఇక్కడ. ఆ మాటకు వస్తే తత్వతః పరిశీలించండి ఇక్కడ. దీన్ని బట్టి ఈ స్వరూపము శంఖము, చక్రము ఇది పట్టుకున్నది ఒక దుర్గ ఎలాగైతే రక్షిస్తుందో అలాంటి రక్షణ స్వరూపం ఇది. కనుక ఈ స్వరూపం రక్షాస్వరూపం గనకనే ఈ స్వరూపంతోనే రామరక్షా స్తోత్రం అంతా వస్తుంది మనకి ఇక్కడ. అందుకు రక్షాస్వరూపం ఇప్పుడు తెలుసుకున్నది. ఎందుకంటే తారక మంత్రమూర్తి వలనే ఇది రక్షామూర్తి. ఆ రక్షామూర్తి మన అదృష్టవశాత్తు తెలుగువారి వేల్పుగా, ఇప్పుడు విభాగాలు అయ్యాక ఏ రాష్ట్రంలో ఉండనియండి పక్కన పెట్టండి, తెలుగు మాట్లాడుకునే చోట ఉంది కదా. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అని ఇక్కడ. అందుకు అక్కడ గోదావరి ప్రవహిస్తున్నది, భద్రగిరి ఉన్నది, అక్కడ సీతారాములు ఉన్నారు. ఇక్కడ భద్రాద్రి రాముడు ఎంత అందంగా కనబడుతున్నాడు. కానీ భద్రాద్రి రాముడు అంటే వేదములని పర్వతముపై ప్రతిపాదింపబడే పరతత్వమే ఆయన అని అర్థంలో మనం పరిశీలించుకోవాలి. కనుక బయట చూసే ఒక క్షేత్రానికి శాస్త్రంతో సమన్వయం చేయగలిగితే ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. మన భద్రాద్రిపై ఉన్నటువంటి విష్ణురామును మనం దర్శనం చేసాం. అటువంటి భద్రాద్రి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. మళ్ళీ రేపటి రోజున ఇంకెందరు రాములు కనబడతారో మీలా నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను.
ఎందుకంటే చెప్పడానికి కూర్చున్నాను నేను, కానీ అనుగ్రహంతో అయింది. కానీ రేపటి నుంచి రామమూర్తులు చూద్దాం, రామనామ మహిమ తెలుసుకుందాం, రామాయణం అంతా పరిశీలించి ఆనందిద్దాం. ఇవాళ దర్శించినటువంటి అన్ని మూర్తులకి, రామాయణ కల్పవృక్షానికి మనం నమస్కారం చేసుకుంటూ, జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి జయ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.